పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉండం. మంచిర్యాలలో ధన్వంతరి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉండం. సారు మన దగ్గర లక్ష్మణ్ డాక్టర్ గారు ఉన్నారు. మరి వారు డాక్టర్ వృత్తి చేస్తూ ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎనలేని సేవలు చేస్తున్నారు. మరి రెండో అంతస్తులో వారు కేర్ సెంటర్గా ఈ ధన్వంతరి పిరమిడ్ని మరి వారు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్కి అంకితం చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ర్యాలీలు కావచ్చు, క్లాసులు కావచ్చు, పౌర్ణం ధ్యానాలు కావచ్చు, అమావాస్య ధ్యానాలు కావచ్చు, ప్రతి నెలలో ఒక గ్రేట్ మాస్టర్స్ని తీసుకొచ్చి వారు క్లాసులు పెట్టడం, మరి ఈ ప్రాంతాన వైద్య వృత్తి చేస్తూ ఎంతోమందిని ధ్యానులుగా తీర్చిదిద్దుతూ ఆధ్యాత్మికం అంటే ఒక బయటికి తిరగటమే చెప్పుకోవటమే కాదు, ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే వాటి మూలాల్లోకి వెళ్ళి మనం తెలుసుకోగలుగుతాం అని సార్ చెప్పడం. మరి ఈ ప్రాంతాన సార్ ఇప్పుడు మనతోనే ఉండారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. మీ మాటల్లో మీరు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాత మరి మీ అనుభవాలు, మీరు ఎలా ఈ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఒకసారి మీ మాటల్లో చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. 2002లో చిన్న పాంప్లెట్ చదివి ధ్యానం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను ఎంబీబీఎస్ 2వ సంవత్సరంలో ఉన్నాను. సో నా రూమ్లో అలా శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు 15-20 రోజుల తర్వాత నాలో ఈ ధ్యానానికి సంబంధించిన అనుభవాలు మొదలయ్యాయి. అప్పుడు కర్నూలు నుండి పత్రిసారు వస్తుండేవారు మహబూబ్నగర్కి. ఒకరోజు ఆ ధ్యానం క్లాస్కి నేను కూడా వెళ్ళాను. కొండపైన ట్రెక్కింగ్ చేసి అక్కడ ధ్యానంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ సార్ యొక్క వైబ్రేషన్స్లో కొన్ని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాను. సార్ని ఆత్మ అంటే ఏంటి అని అడిగినప్పుడు పుస్తకాలు చదువు అని చెప్పారు. సో అప్పటి నుండి ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ధ్యాన సాధన చేస్తూ ధ్యాన అనుభవాలు పొందుతూ ఈ పుస్తకాల్లో ఉన్నవి మనం పొందే అనుభవాలను రెండింటిని టాలీ చేస్తూ ఇవన్నీ నిజమే అని నాకు నేను రీసెర్చ్ చేస్తుండేవాడిని. ఆ రకంగా 2002 నుండి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ వరకు కూడా ధ్యాన సాధన చేస్తూ పుస్తకాలు, పత్రిసారు సూచించిన పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఆ పరంపరలో అనేక ధ్యాన అనుభవాలు వచ్చాయి. అనేక అలౌకిక అనుభవాలను నేను పొందాను. సో ఎప్పుడైతే ఈ అనేక అలౌకిక అనుభవాలను పొందానో, నేను కేవలం శరీరం మాత్రమే కాదు, శరీరం కాకుండా నా లోపట సటిల్ బాడీస్ ఉన్నాయి, ఇన్నర్ బాడీస్ ఉన్నాయి అని తెలుసుకున్నాను. చిన్నప్పుడు నాకు జనరల్ సర్జరీ చేయాలన్న కోరిక ఉండేది. శరీరాన్ని ఆపరేషన్, శస్త్రచికిత్స చేసే వైద్యుడు కావాలన్న కోరిక ఉండేది. కానీ ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నానో, మన ఆరోగ్య సమస్యలకి మూలము కేవలం శరీరం మాత్రమే కాదు, సమస్యలన్నింటికి మూలం కూడా మన ఆలోచన విధానంలో ఉంది, మన బిహేవియర్లో ఉంది, మన జీవన శైలిలో ఉంది, జీవితాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడంలో ఉంది. బాడీ కాకుండా ఏదైతే ఉందో అందులో మన ఆరోగ్యానికి, అనారోగ్యానికి సంబంధించిన మూలాలు ఉన్నాయని తెలుసుకున్నాను నేను. కాబట్టి రిపేర్ చేయాల్సింది కేవలం ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే కాదు. ఈ భౌతిక శరీరాన్ని మందుల ద్వారా, శస్త్రచికిత్సల ద్వారా రిపేర్ చేస్తే అది కొంతవరకు ఉపశమనంగా మాత్రమే ఉంటుంది.
కానీ సమస్యల యొక్క మూలంలోకి ఈ మోడర్న్ సైన్స్ వెళ్ళలేదు. సమస్యల యొక్క మూలంలోకి ఓన్లీ ధ్యాన శాస్త్రం మాత్రమే వెళ్ళగలుగుతుందని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఈ మనసు గురించి, మైండ్ గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఏర్పడి నేను మళ్ళీ వెంటనే సైకియాట్రీలో జాయిన్ కావడం, ఆ సైకియాట్రీ కంప్లీట్ చేసుకొని నా పేషెంట్స్కి ప్రతిరోజు వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం, శాకాహారం గురించి చెప్పడం, యోగా గురించి చెప్పడం, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని వాళ్ళకు మందులతో పాటు నేర్పించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు అనేక ఆరోగ్య సమస్యల నుండి సులువుగా బయటపడుతున్నారు. ఎక్కువ కాలం వాడాల్సిన మందులు తక్కువ కాలమే వాళ్ళు కంప్లీట్ చేయడం, ఎక్కువ డోసులో వాడాల్సిన మందులు తక్కువ డోసులోనే కంప్లీట్ చేసుకోవడం, తొందరగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం, ఆ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతూ వాళ్ళు కూడా ఇప్పుడు ధ్యానం చేస్తూ ఇంట్లో అందరికి నేర్పిస్తూ, ఎంతోమందికి నేర్పిస్తూ వాళ్ళు కూడా ఆరోగ్య కార్యకర్తలుగా, ధ్యాన కార్యకర్తలుగా తయారు. అంటే ఒక రోగిలాగా వచ్చిన వాళ్ళు ఒక యోగిలాగా అనేక గ్రామాల్లో వాళ్ళు కూడా ధ్యానాన్ని నేర్పిస్తున్నారు. సో ఈ విధంగా నా ధ్యాన ప్రయాణం కొనసాగుతుంది. సార్, పత్రి గారిని మొదటిసారిగా చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? సో మహబూబ్నగర్లో పత్రి సార్ కర్నూలు నుండి వస్తున్నారని మా లైబ్రరీ మేడం సరస్వతి గారు చెప్పారు. చిన్నప్పటి నుండి కూడా నాకు ఈ గురువులు, బాబాలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సరే వెళ్దామని నేను కూడా వెళ్ళానన్నమాట. 200-300 మంది కూర్చున్నారు ఒక స్కూలు ఆవరణలో, అందరూ ధ్యానం చేస్తున్నారు. నేను కూడా ఆ గ్రూపులో కూర్చొని ధ్యానం చేశాను. ధ్యానం అయిపోగానే అందరూ పత్రి సార్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. నాకెందుకో ఇవ్వాలనిపించలేదు. ఏంటి నేను పెద్ద గ్రేట్ మాస్టరా, ఆయన దేవుడా, ఏంటి నేను పట్టుకొని అందరూ అంత ప్రాకులాడుతున్నారు, అంత అంత ఒకరినొకరు రుద్దుకుంటూ రాకుంటూ అందరు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది అని నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళలేదు. కానీ మరొకసారి నేను ట్రెక్కింగ్కి వెళ్ళాను సార్తో. ఒక వారం 15-20 రోజుల తర్వాత మరొకసారి ట్రెక్కింగ్కి వెళ్ళాను. పౌర్ణమి ధ్యానం, చాలా పెద్ద కొండల పైన ముసలివాళ్ళు, పిల్లలు అందరూ వచ్చారు. సో అక్కడ అందరూ అనేక ధ్యానానుభవాలు చెప్తున్నారు. నాకు అనిపించింది, నేను చిన్నప్పటి నుండి ఇంత సత్యశోధనలో ఉన్నాను, ఇంత భక్తి మార్గంలో ఉన్నాను, అయినా నాకు ఏ భగవంతుని యొక్క దర్శనం లేదని ఏడ్చాను అనమాట యాక్చువల్లీ. సో దాని తర్వాత సార్ కొండపై ఇంకా పైకి తీసుకెళ్ళి ఒక స్మూత్ స్టోన్ పైన ఒక సాంగ్ పాడారు. ఏం సాంగ్ అంటే, నా దారి ఎడారి నా పేరు బికారి అనే ఒక పాటను పాడారు. సో ఆ పాట వింటున్నంతసేపు నేను నిజంగా నాలో ఉన్న దుఃఖం అంతా పోయింది, నాలో ఉన్న బాధ అంతా పోయింది. ఎంత ఆనంద స్థితిలోకి వెళ్ళానంటే చెప్పలేనిగా. చిన్నప్పటి నుండి నాలో ఏవైతే ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నాకు ఆ పాటలోనే సమాధానం దొరికింది. సో ఎంతో దుఃఖంతో, బాధతో ఆ కొండపైకి ఎక్కాను. ఆ పాట విన్న తర్వాత ఎన్నో పాజిటివ్ వైబ్రేషన్స్తో, అనేక సమాధానాలతో, ఎంతో ఆనందంతో నేను కొండ దిగాను. సో ఆ పాట ద్వారానే నాకు సార్ యొక్క వ్యక్తిత్వం ఏంది, ఆయన యొక్క గొప్పతనం ఏంది, ఆయన ఎంత గొప్ప మాస్టర్ అనేది నాకు తెలిసింది. సో అప్పటి నుంచి సార్ పట్ల నాకు ఎంతో ఇష్టము ఏర్పడింది. సార్ 2-3 సార్లు మహబూబ్నగర్కి వచ్చినప్పుడు కర్నూలు నుండి ఆ మెడిటేషన్ కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత సార్ని మేము మా మెడికల్ కాలేజీకి కూడా తీసుకొచ్చాము. మా మెడికల్ కాలేజీకి తీసుకొచ్చి మా మెడికల్ కాలేజీలోని మా సీనియర్స్ 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మేము ఒక 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మా ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్స్, సూపరింటెండెంట్స్, నర్సింగ్ స్టాఫ్ అందరూ ఒక 500-600 మందికి సార్తో క్లాస్ చేయించాము హాల్లో. సో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత సార్ నేను ఒక ప్రశ్న అడిగాను. సార్, మా పుస్తకాల్లో రోగాలకి కారణము బ్యాక్టీరియాలు, వైరస్లు అని ఉంది, మరి మీరేమో మన కర్మల వల్లనే మన జబ్బులు వస్తున్నాయి అంటున్నారు,
ఇది ఏ విధంగా సార్ అని ఒక ప్రశ్న అడిగాను. అడిగితే నాకు సార్ ఏం సమాధానం చెప్పలేదు. ధ్యానం బాగా చేయబోయ్ అని ఇలా తల మీద ఒకటి వేసాడనమాట. సో అలా అప్పటి నుండి ధ్యానం చేస్తూ ఉండడం, సార్ సూచించిన పుస్తకాలు చదువుతూ ఉండడం వల్ల నాకు నేనే ఆ అనుభవాలన్నీ పొందడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు మంచిర్యాలలో వైద్య వృత్తిలో ఉన్నారు. మీ తోటి వాళ్ళు కూడా ఇక్కడ మీతో పాటు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ని, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే పేషెంట్లు, సరే ఈ సమాజంలో రకరకాలుగా వస్తుంటారు. వీటిని మీరు ఎలా ఎదుర్కొనగలుగుతున్నారు? ఇక్కడ చాలా మంది పేషెంట్స్కి నేను మెడిటేషన్, యోగా ఇవన్నీ ప్రతి ఒక్క పేషెంట్కి కూడా నేర్పిస్తాను. నా కేషీట్లోనే లోపల ధ్యానానికి సంబంధించిన ఒక 2 పేజీలు కేటాయించాను. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలేంటి, ధ్యానం చేస్తే బ్రెయిన్లో ఏం జరుగుతుంది, ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అని సైంటిఫిక్గా ఉన్నటువంటి రీసెర్చ్ని ఆ కేషీట్ పేషెంట్కి ఇచ్చే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ లోపటే నేను ప్రింట్ చేయించాను. సో ఆ రకంగా కొన్ని వందల వేల మంది పేషెంట్లకి ఆ ధ్యానం సంబంధించిన శాస్త్రం వెళ్తుంది. దీంతో పాటు నేను కూడా ఓవరాల్గా చెప్తాను. వాళ్ళకి చేసే కౌన్సిలింగ్లు, నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ని కాబట్టి వాళ్ళకి చేసే కౌన్సిలింగ్లు అన్నీ కూడా ధ్యానంతో, యోగాతో, శాకాహారంతో ముడిపడి ఉంటాయి. కొన్ని సెషన్స్ చేస్తాను. ఆ విధంగా వాళ్ళు బాగుపడుతున్నారు. తర్వాత డాక్టర్స్కి కూడా అనేక మంది డాక్టర్స్, ఇంట్రెస్ట్ ఉన్న డాక్టర్స్కి చెప్పడం జరుగుతుంది. కొన్ని కాన్ఫరెన్సెస్లో డాక్టర్స్కి ధ్యానం గురించి, కొన్ని మీటింగ్లలో ఎక్కడ వీలైతే అక్కడ డాక్టర్స్ కానివ్వండి, కరీంనగర్లో ఉన్నప్పుడు కొన్ని వందల మంది పోలీసులకి, అందులో ఎస్ఐలు, సిఐలు అందరూ అటెండ్ అయ్యారు. అక్కడ కూడా చాలా వర్క్షాప్ చేశాము. ఈ మంచిర్యాలలో ఉన్న గవర్నమెంట్ టీచర్స్కి చాలా వేల మందికి చేశాము. సో ఈ విధంగా అనేక ఆర్గనైజేషన్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో, గవర్నమెంట్ పిహెచ్సిస్లో ఉన్న డాక్టర్స్కి కానీ, మెడికల్ కాలేజీలో ఉన్న డాక్టర్స్కి కానీ, ఇలా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో రకరకాల సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి ధ్యానము, దాని యొక్క ప్రాముఖ్యత, శారీరక లాభాలు, మానసిక లాభాలు, స్పిరిచువల్ లాభాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా 2016లో మనం ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేశాము. ఇక్కడ ఈ ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రము పత్రిసారి వచ్చి ఓపెన్ చేశారు. సో అప్పటి నుండి ఇక్కడ రెగ్యులర్గా క్లాసెస్, వర్క్షాప్స్ సైంటిఫిక్ వేలో బ్రెయిన్లో ఎలా జరుగుతుంది, మైండ్లో ఎలా జరుగుతుంది అనేది కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే ఒక సైంటిఫిక్ వేలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా అవన్నీ చూపిస్తూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎంతోమంది ప్రభావితమయ్యారు, ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు. అందులో అందరూ ఉన్నారు, భక్తులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇతర రంగాలకు సంబంధించి ఎంప్లాయీస్, సింగరేణి ఎంప్లాయీస్కి చేయడం, అనేక ఆర్గనైజేషన్స్లో సింగరేణి ఎంప్లాయీస్కి చేయడం, టీచర్స్, డాక్టర్స్, ఇలా ఎక్కడ వీలు దొరికితే అక్కడ, ఎవరు ఇంట్రెస్ట్ చూపితే అక్కడ, టెంపుల్స్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తున్నాం. సార్, ఇంకొక ప్రశ్న సార్. తెలంగాణ రాష్ట్రం అంటే మందు, మాంసం అనేది ఈ ఎంతోమంది సర్వే చేసి కూడా అగ్రస్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం తినటంలో అనేది ఉంది. మరి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతి పేషెంట్కి మాంసం తినాలి అని చెప్తారు. మీరు వస్తే, మీ దగ్గరకు వస్తే మీరు మాంసం తినకూడదని చెప్తారు. మీరు ఎలా వాళ్ళని మీరు సమర్థిస్తారు? మాంసాహారం ఎందుకు తినకూడదు అంటే, ఆ జంతువుల ద్వారా అనేక వైరస్లు, బ్యాక్టీరియాలు స్ప్రెడ్ అవుతాయి, అనేక కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తాయి. ఒకటి, క్రిముల ద్వారా, క్రిమి కీటకాల ద్వారా జబ్బులు వస్తాయి. రెండోది, అందులో ఉండే విషపూరిత రసాయనాలు ఆ జంతువుని చంపినప్పుడు అనేక న్యూరోటాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. ఆ న్యూరోటాక్సిన్స్ మనిషి యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఆ క్రొవ్వు పదార్థాలు ఏం చేస్తాయంటే అధికంగా కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దాని ద్వారా రక్తనాళాలు మూసుకుపోయి సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, అంటే అది బ్రెయిన్లో వస్తే పక్షవాతం రావడం, గుండెలో వస్తే స్ట్రోక్స్ రావడం, ఈ విధంగా అనేక
సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, న్యూరలాజికల్ సిస్టమ్ కానీ, ఏ సిస్టమ్స్ అయినా పని చేయాలన్నా కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటంటే సమతులన ఆహారం. అంటే అందులో విటమిన్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మాంసకృతులు ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఇవి ఓన్లీ ప్లాంట్ నుండి వచ్చిన ద్వారా ఫుడ్ ద్వారా మాత్రమే ఉంటాయి. అంటే మొక్కల ద్వారా వచ్చిన ఆహారమే ఒక సమీకృత సంపూర్ణ ఆహారం అవుతుంది. మాంసాహారంలో అది సంపూర్ణ ఆహారం కాదు. దానిలో అనేక మినరల్స్ ఉండవు, అందులో విటమిన్స్ ఉండవు, ఓన్లీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి, అధిక మొత్తంలో ఉంటాయి. సో అవేమి అధిక ఫ్యాట్స్, అధిక ప్రోటీన్స్ వాడికి ఏం అవసరం లేదు. అంతేకాదు WHO నివేదికలో, అనేక సైంటిఫిక్ రీసెర్చ్లో ఈ మాంసాహారం తీసుకునే వాళ్ళు అనేక క్యాన్సర్స్ వస్తాయని నిరూపించింది. శరీరంలోని అనేక భాగాల్లో అనేక క్యాన్సర్స్కి సంబంధించిన కారకాలు మాంసాహారం సేవించే వాళ్ళలో వస్తున్నాయని అది నిర్ధారించబడింది. ఈ శారీరక మానసిక సమస్యలు కాకుండా పర్యావరణానికి కూడా అది మంచిది కాదు. ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే ఏ జీవిని కూడా చంపే హక్కు మనకు లేదు. ప్రతి జీవి భూమి మీద మనలాగే ఎదగడానికి వచ్చింది. పరిణామ క్రమంలో దాని జీవితాన్ని అదే అనుభవించడానికి ఉంది. సో ఏ శాస్త్ర ప్రకారం తీసుకున్నా కూడా మనిషి యొక్క ఆహారము శాకాహారమే. ఈవెన్ అనాటమీ ప్రకారం తీసుకున్నా, మన బయోకెమిస్ట్రీ, మన ఫిజియాలజీ ప్రకారం తీసుకున్నా, మనలో వచ్చే ఎంజైమ్స్ అన్ని కూడా శాకాహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సంబంధించిన ఎంజైమ్సే ఉన్నాయి మనలో. మన పళ్ళు కానీ అనాటమీ అంటాం, అవన్నీ కూడా శాకాహారులకు జీవులకు సంబంధించిన నిర్మాణమే ఉంది. కానీ అనాదిగా ఎప్పటి నుంచిలో ఉన్న మానవుడు వాటికి అడిక్ట్ అయిపోయి, ఆ రక్త మాంసాలకు అడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు. సో అది ఆరోగ్యానికి, శారీరక, మానసిక, స్పిరిచువల్ డెవలప్మెంట్కి అది ఏ రకంగా కూడా మంచిది కాదు. సరే, ఇంకొక ప్రశ్న. పత్రి సారు మీకు MBBS చదువుకునేటప్పుడు మీకు చెప్పారు, మీరు విన్నారు, ఒకే ఒక్కడు ఈ ప్రపంచాన్ని మార్చారు. 143 దేశాల్లో ఈ రోజున ధ్యానం గురించి చెప్తుంది. ఐక్యరాజ్య సమితిలో కూడా యోగా డే, మెడిటేషన్ డే కూడా మరి ప్రకటన చేసింది. ఇంత డెవలప్మెంట్ చేస్తున్న విధిలో మీరు మీ వంతుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? సో పత్రి సార్ ద్వారా ఇన్స్పైర్ అయిన విషయాలు రెండు. ఒకటి ధ్యానము, శాకాహారం. అంటే ఆ భావజాలం మొదటి నుండి నాలో చిన్నప్పటి నుంచి ఉంది. లైక్ మైండెడ్ ఎప్పుడైనా కలుస్తారు, ఒకే రకమైన భావజాలం ఉన్న వాళ్ళందరూ కలుస్తారు. సో పత్రి సార్లో ఏ భావజాలం ఉందో ఆ భావజాలం నాలో చిన్నప్పటి నుంచి ఉంది. ఈజ్ ఏ గ్రేట్ మాస్టర్, ఈజ్ ఏ సీనియర్, ఈజ్ ఏ గురు. సో ఒక గైడ్ మనకు దొరికినప్పుడు మనకి ఎన్నో ముందు జాగ్రత్తలు కానీ, ఒక ఇన్స్పిరేషన్ కానీ ఉంటుంది వాళ్ళ ద్వారా మనకి. సో దీనిని ఈ శాకాహార జగత్తు వైపుకి ఏదైతే సార్ అన్నారో, లేదా ధ్యాన జగత్ ఏదైతే అన్నారో, అందులో భాగంగా నేను మొట్టమొదటిగా చేసింది ఏంటంటే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేశాను. సో ఈ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు కూడా లేవు, చాలా తక్కువ డబ్బులు ఉండే. కొంత డబ్బుని అప్పు చేశాను, కొంత డబ్బుని బ్యాంకులో లోన్ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన పిరమిడు, పెద్ద హాలు, మధ్యలో కూడా ఎక్కడ పిల్లర్ లేకుండా. సో నాకు వచ్చే డబ్బుని మ్యాక్సిమం స్పిరిచువల్ వర్క్కే వాడుతుంటాను. నేను పెట్టే ప్రతి రూపాయి కూడా స్పిరిచువల్ వర్క్కి, ఆధ్యాత్మిక వర్క్కి వాడడం, కొన్ని పుస్తకాలని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండడము. ఈ విధంగా నేను చేయగలిగింది మ్యాక్సిమం ఇక్కడ ఆ లక్ష్య సాధనలో భాగంగా చేయడం జరుగుతుంది. సో ఆ 2016 నుండి మంచిర్యాల చుట్టుపక్కల అనేక మంది ధ్యానులు, సత్య సాధన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి క్లాసులు వింటున్నారు. అనేక సార్లు నేను చేస్తుంటాను, కొన్నిసార్లు ఇతర ప్రాంతాల నుండి మాస్టర్లు వస్తారు. సో ఒక కేర్ సెంటర్ లాగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా అనేక
ప్రణాళికలు ఉన్నాయి. సో అవి కూడా జరుగుతాయి. ఓకే సార్, ఇంకొక ప్రశ్న సార్. ఆధ్యాత్మికలో ఉండేవాళ్ళు, అది ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా సరే కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు రాజస్థాన్ చూసుకున్నా, యూపీ చూసుకున్నా కూడా కొన్ని ఏరియాల్లో బంద్ చేపించారు. ఏది చికెన్ కానీ మటన్ కానీ కోట్లు. అలాగనే ఈ మధ్య కాలంలో మన తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మరొక ఆర్డర్ పాస్ చేసిందని అన్నారు, చికెన్ తినవద్దని. అది వాస్తవేనా సార్? ఎంతో మంది ప్రజలు ఇప్పుడు వింటున్నారు మీరు చెప్పే ఆన్సర్. అంటే ఒక సూచనగా వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటంటే ఒక వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఈ కోళ్ళ ద్వారా. కాబట్టి ఎస్పెషల్లీ ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఎవరైతున్నారో ఆ పక్షుల ద్వారా వాళ్ళకు సోకే అవకాశం ఉంటుంది, వాళ్ళ ద్వారా ఇతరులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఆ పౌల్ట్రీ వ్యాపారాన్ని ఎందుకు చేస్తున్నారో అందరు తింటున్నారు కాబట్టి. తినేవాళ్ళు లేకపోతే అది చేసేవాళ్ళు కూడా ఉండరు కదా. సో ఏదో రకంగా ఆ వైరల్ డిసీజ్ కమ్యూనికేబుల్ అయ్యే అవకాశం ఉంది, ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు ఈ కోడి మాంసానికి దూరంగా ఉండాలని ఈ మధ్యనే ఈ 2-3 డేస్లోనే ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అది నిజమే. అంటే పత్రిసారి ఏదైతే కలలు కన్నారు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖార్ జగత్ అని, అవి వాస్తవ రూపాన్ని దాల్చున్నాయి. అవును, ఖచ్చితంగా ఆ మార్పులు వస్తున్నాయి. సో డిసెంబర్ 21 యుఎన్ఓలో 193 దేశాలు వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. సైంటిఫిక్ రీసెర్చ్లో మేము అనేక కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. అక్కడ స్పిరిచువాలిటీ మీద చాలా రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్లు, సైంటిస్టులు ప్రజెంట్ చేస్తున్నారు. ధ్యానం చేయడం వల్ల, యోగా చేయడం వల్ల మన శరీర వ్యవస్థలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయని నేర్పిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాలు కూడా ప్రతి చోట ధ్యానానికి, యోగాకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అనేక మార్పులు వస్తున్నాయి అనేక దేశాల్లో. సో పత్రి సార్ ఒక గొప్ప ద్రష్ట, అంటే జరగబోయేటి ఆయన ముందే చూశారని నేను అనుకుంటున్నాను. వారు చెప్పినవన్నీ జరుగుతున్నట్టుగా మనకి ఇక్కడ మార్పులు కనబడుతున్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఈ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, ఇంకా పిరమిడ్ జగత్తు ఫ్యూచర్లో చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇది లైవ్ నడుస్తుంది, లైవ్ ప్రోగ్రామ్. మనం ఈ మంచిర్యాలే కాదు, సుమారు ఒక 140 దేశాల్లో ఈ మీడియా వెళ్తుంది. మరి ఒకప్పుడు బ్రహ్మం గారు మనకి చెప్పారు, కాలజ్ఞానంలో చూసి చదివిన వాళ్ళంతా కూడా ఈరోజు ఏదన్నా విచిత్రమైనది జరిగిందంటే ఇది బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారని అనేవాడు. ఇప్పుడు పత్రికారు చెప్పే కూడా అలానే జరుగుతున్నాయని మీరు నమ్ముతున్నారా? మాస్టర్స్ కొన్నిసార్లు వాళ్ళ ఇంట్యూజన్తో చెప్తారు, అంటే బలమైన ఆలోచనలు వాళ్ళకు వస్తాయి, అది కనిపించకపోవచ్చు. అంటే వాళ్ళ లోపల ఒక బలమైన ఇంట్యూటివ్ థాట్ వస్తుంది, దాని ద్వారా చెప్తారు. కొన్ని సందర్భాల్లో చూసినవి చెప్తారు, థర్డ్ ఐతో వాళ్ళు చూసినవి చెప్తున్నారు. నేను గమనించినంత వరకు మాత్రం పత్తిసారి చెప్పిన చాలా విషయాలు మేనిఫెస్ట్ అవుతున్నాయి. సార్ మీరు ధ్యానం చేస్తున్నారు, ఈ మంచిర్యాల జిల్లాలో ఒక మంచి ప్లేస్లో ఒక ఇల్లు కట్టి ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓకే, ఇది బాగుంది. మీరు సడన్గా హిమాలయస్కి అటు బాగా పొయ్యి వస్తూ ఉంటారనే సంగతి ఈ ఏరియాలో బాగా నానుడు. ఏంటి సార్ అక్కడ రహస్యం? అది హిమాలయస్. ఫస్ట్ టైం నేను హిమాలయాస్కి సైంటిస్ట్ నాగేశ్వరరావు గారితో వెళ్ళాను. మ్యారేజ్ అయిన కొత్తలో, మ్యారేజ్ అయినాక ఒక 2-3 మంత్స్కే 2012లో వెళ్ళడం జరిగింది. అక్కడ కుకుచీనాలో బాబాజీ కేవ్ ఉంటుంది, అక్కడ 5 రోజులు ధ్యానం చేశాము. అక్కడ
అక్కడ కొన్ని విషయాలను తెలుసుకున్నాం మేము. అంటే మా గత జన్మలకు సంబంధించిన విషయాలు, బాబాజీతో మాకున్న సంబంధము, ఒక రకమైన స్పిరిచువల్ రీసెర్చ్ లాంటిది జరిగిందన్నమాట. సో ఆ తర్వాత బాబాజీతో ఇక మాకు ధ్యాన అనుభవాల్లో ఆ పరంపర ఎప్పుడు కొనసాగుతూ ఉండేది. ఇంట్లో ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా మహోతార్ బాబాజీ రావడం, లాహిర్ మహాశయ రావడం, అనేక మెసేజ్లు ఇవ్వడం చాలా ఫ్రీక్వెంట్గా. అంటే ఎన్నో జన్మల నుంచి ఆ మాస్టర్తో మాకు సంబంధం ఉంది. అందులో భాగంగా అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి ధ్యానంలో. అలా వచ్చినప్పుడు కొన్నిసార్లు సడన్గా వెళ్ళడం జరిగింది. సో బాబాజీ ఈజ్ ఏ గ్రేట్ సుప్రీం కాన్షియస్నెస్. శివ మాస్టర్ కాన్షియస్నెస్, బాబాజీ కాన్షియస్నెస్ రెండు వేరు వేరు కాదు, ఒకే కాన్షియస్నెస్ అన్నమాట. ఒక్కొక్క గురువుకి వాళ్ళ శిష్య పరంపర ఉంటుంది, లేదా వాళ్ళతో పనిచేసిన ఆ పరంపర ఉంటుంది. ఆ బాబాజీతో కనెక్షన్ ఉందనేది నేను మా మిస్సెస్ మా ధ్యానంలో తెలుసుకున్నాం. ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్. బాబాజీ చాలా లైట్ వర్క్ చేస్తూ ఉంటారు. వారు ఈజ్ ఎ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆ ఫ్రీక్వెన్సీ మనం కనెక్ట్ అయినప్పుడు, ట్యూన్ అయినప్పుడు ఆ బాబాజీ యొక్క తత్వం ఏంటి, ఆయన యొక్క విస్తృతి ఏంటి, ఆయన యొక్క అనంత స్వరూప తత్వం ఏంటి అనేది అర్థమవుతుంది. మనం ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ కావాలి. మనలో ఆ ప్యూరిటీ, ఆ తపన, ఆ సాధన ఉండాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి ఏదైనా మనం సాధించాలంటే. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మాస్టర్లతో మనకి అనుబంధం ఏర్పడతాయి, వాళ్ళ నుండి మెసేజ్లు వస్తాయి. తద్వారా ఏంటంటే మన లైఫ్ జర్నీ ఒక క్లారిటీ ఉంటుంది. మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళకూడదు అనేది ఆ మాస్టర్స్ యొక్క మెసేజ్ వల్ల మనకు యూజ్ అవుతుంది. లాస్ట్గా సార్, మీరు లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం, ఎంతోమంది చూస్తున్నారు, వారికి మీ మెసేజ్ ఏమిస్తారు చూసేవాళ్ళకి? సో ప్రతి ఒక్కరికి మెసేజ్ అంటే, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి మొట్టమొదట. అంటే జీవితం అంటే ఎంతసేపు తిండి, నిద్ర, కోరికలు నెరవేర్చుకోవడం, కీర్తి ప్రతిష్టలు, ఈ భౌతికమైనవే కాకుండా సత్య శోధన అనేది కూడా కలిగి ఉండాలి. సత్యాన్ని అన్వేషించాలి. అంటే ఏంటి, నేను ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఈ చావేంటి, పుట్టుకేంటి, గత జన్మలు ఉన్నాయా, ఇలా ప్రతి ఆధ్యాత్మిక ప్రశ్నను మనం కలిగి ఉండాలి. కేవలం ప్రశ్నలు కలిగి ఉండడమే కాదు, ఆ క్వెస్ట్ రీసెర్చ్ చేయగలగాలి. మనం మొదట్లో నమ్మాలి, కానీ జీవితాంతం నమ్మకాల్లోనే ఉండొద్దు. సాధన చేయాలి. ఆ సాధన చేసే కొద్దీ ఆ సత్యాలను మనం అనుభూతి చెందుతాం. ఎప్పుడైతే సత్యాలను అనుభూతి చెందుతామో మన ఆధ్యాత్మిక ప్రగతి మరింత ముందుకెళ్తుంది. సో అన్ని సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలకి పరిష్కారము ధ్యానమే చూపిస్తుంది. సమస్యలు ఎన్ని ఉన్నా ధ్యానం ఒక్కటే మందు. ఆ ధ్యానం ద్వారానే శారీరక, మానసిక, సామాజిక ఎలాంటి సమస్యలనైనా మనం అధిగమించగలుగుతాం. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుస్తుంది, ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది, జీవితాన్ని చక్కగా అద్భుతంగా హాయిగా ఎలా జీవించాలో, ఎప్పుడు ఎలా పండగ చేసుకోవాలో తెలుస్తుంది. సో ప్రతి మనిషికి కూడా జీవిత లక్ష్యము ధ్యానం వైపు ఉండాలి, యోగా వైపు ఉండాలి, ఆధ్యాత్మిక వైపు ఉండాలి, సత్యశోధన వైపు ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా, హాయిగా, ఒక ఆటలాగా, పాటలాగా, నిత్య నృత్యంలాగా ఉంటుంది. ఈ సృష్టిలో జరిగేటివన్నీ కూడా కొన్ని నాటకాల్లాగా అనిపిస్తుంది, అంత డ్రామాలాగా అనిపిస్తుంది. వీఆర్ ప్లేయింగ్ అవర్ రోల్స్. ఇదంతా కూడా ఒక విశ్వ నాటకం. అందులో మన పాత్ర మనము చేస్తున్నామన్న ఒక భావన ఏర్పడి అన్నింటికి కూడా సాక్షిగా ఉండే ఒక తత్వం ఏర్పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి ఒక ధ్యానం చేస్తే మరి ఎంత పెను మార్పు జరిగిద్దో, మరి ఒక సైంటిఫిక్గా మనకి డాక్టర్ గారు ఎన్నో విషయాలు మనకి తెలియపరచడం జరిగింది. మరి ఆధ్యాత్మికం అనేది ఒక ధ్యానంలోనే తెలుసుకోగలుగుతాం ప్రతి మనిషి కూడా అని చెప్పేసి, మరి డాక్టర్ వృత్తిలో ఉండి కూడా మరి వారు ఈ అధునాతన యుగంలో ఎంతో మందిని
మార్చడం, ధ్యానంగా మార్చడం, వారి హౌస్ కట్టుకున్న ఇల్లును కూడా మరి ధ్యానానికి మరి అంకితం చేయటం, మరి వారి మాటలు ఎన్నో మనం విన్నాం. ఇంకొక మాస్టర్ మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మా నమస్తే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమేమి మీరు దాన్ని తెలుసుకున్నారు? మీ మాటలో చెప్పండి అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్నిక. నేను డెంటిస్ట్ని. నేను 2011 డిసెంబర్లో మా వారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చాక చాలా విషయాలు తెలుసుకున్నాను. అప్పటి వరకు నాకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి, ఎక్కడ సమాధానాలు దొరకలేదు. ధ్యానంలోకి వచ్చాక మొదటి రోజే నాకు అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. సో మొదటిసారి ధ్యానంలో కూర్చోగానే చాలా వైబ్రేషన్స్, ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను. ఆ రోజే అనుకున్నాను ధ్యానంలో ఏదో ఉంది, నేను ఏదో తెలుసుకోవాలి దాన్ని అని చెప్పేసి ఆ రోజు నుంచి నా ధ్యాన ప్రయాణం స్టార్ట్ అయింది. సో ప్రతిరోజు ధ్యానం చేయడం ఆ రోజు నుంచి. సో మా మ్యారేజ్ డిసెంబర్లో అయితే మేము మార్చిలోనే హిమాలయస్కి వెళ్ళిపోయాం. నాకు మహావతార్ బాబాజీ అంటే చాలా ఇష్టం, గౌరవం. మహావతార్ బాబాజీని ఎలాగైనా కలుసుకోవాలని కోరిక ఉండేది. సో అలా మేము ఆ 3 months కూడా సాధన చేసాం. మార్చిలో హిమాలయస్ మహావతార్ బాబాజీకి వెళ్ళాం. అక్కడ వెళ్ళాక నా పాస్ట్ లైఫ్స్ అన్ని చూసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అప్పటి వరకు నా క్వశ్చన్స్ ఉండేవి అన్నాను కదా, అసలు జీవితం అంటే ఇంతేనా, డబ్బు సంపాదించడం, పిల్లలు, ఇల్లు కట్టడం, అటు ఇటు వెళ్ళడం, ఇంతేనా అని చాలా అనిపించేది. అసలు ఇందులోకి వచ్చాక అసలు జీవితం అంటే ఏంటి అనేది అర్థమైంది. ఈ భౌతికానికి అతీతమైంది చాలా ఉంది, మనం ఎంతో తెలుసుకోవాలి అనేది తెలుసుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. మీరు మీ తొలి గురువు మీ సారు. అవునండి, తప్పకుండా. అది సార్కి ఎలా కృతజ్ఞతలు చెప్తారు చెప్పండి, ఎంతో మంది వింటున్నారు. సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఎప్పుడు నేను ఓకే అని చెప్తాను. అదే నా గురుదక్షిణ సార్కి. ఇప్పుడు మీరు ధ్యానం అంటే ఏందో మీకు తెలియదు, కానీ మహావతార బాబాని చూడాలని మీకు కాంక్ష. ఎలా మీకు మహావతార బాబా మీద ఆ మొక్కు వచ్చింది? సో నేను చిన్నప్పటి నుంచి నాస్తికురాల్ని, పెద్దగా గుడికి వెళ్ళకపోయేదాన్ని. మా అమ్మగారు ఎప్పుడైనా బలవంతం పెడితే వెళ్ళి అలా నామ మాత్రంగా మొక్కి వచ్చేసేదాన్ని అనమాట. ఈవెన్ నా బీడిఎస్ ఎగ్జామ్ అంటే నేను చదువుకునేటప్పుడు కూడా ఏ ఒక్క రోజు నేను దేవుడికి మొక్కలేదు. మా మదర్ ఎప్పుడు అంటుండేవారు, ఒక్కసారి నా మొక్కు నీకు మంచి వస్తుంది వీళ్ళంత, కానీ ఎప్పుడు నేను అలా చేయలేదన్నమాట. సో ఒక్కసారి నేను సత్యశోధనలోకి వచ్చాను. ఎలా అంటే మా కజిన్ చాలా చిన్నవాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు నాకు క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. అసలు మరణం అనేది ఎవరు నిర్ణయిస్తారు, ఎప్పుడు ఎలా చనిపోవాలి అనేది ఎవరి చేతిలో ఉంది అనేది క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు నాలో సత్యశోధన స్టార్ట్ అయింది. రోజు సాయిబాబా గుడికి వెళ్ళడం, ఫస్ట్ టైం గుడికి నా మనస్ఫూర్తిగా వెళ్ళి నాకు సత్యం అంటే ఏంటో తెలియాలి అని చెప్పేసి బాగా ఏడ్చేసేదాన్ని. అలా ఉన్న క్రమంలో ఒకరోజు నేను రజనీకాంత్ గారి బాబా మూవీ చూడడం జరిగింది. ఆ బాబా మూవీలో అక్కడ మహావతార బాబాజీ కనబడగానే నాలో ఎక్కడో తెలియని వైబ్రేషన్స్, ఎనర్జీస్, హ్యాపీనెస్, అది మాటల్లో చెప్పలేను. నేను అప్పటి వరకు చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని. ఎవరైనా చిన్న కామెంట్ చేసినా నేను తట్టుకోలేకపోయేదాన్ని. కానీ అప్పటి నుంచి నన్ను అందరూ బాబా బాబా అని చెప్పేసి కామెంట్ చేస్తుండే. అంటే ఆ మూవీ ఎప్పుడు వచ్చినా నేను అన్ని పనులు పక్కన పెట్టేసి ఆ మూవీ చూసేదాన్ని. సో అప్పుడు నన్ను ఎవరైనా బాబాని కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, షైగా కాదు, హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో అప్పుడే అనుకున్నాను అనమాట, సో బాబాజీ ఉన్నారు, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మహావతార్ బాబాజీ ఉన్నారు, నేను తనని చూడాలి, కలవాలి అని అప్పుడే అనుకున్నాను. అది 2009లో జరిగింది. ఆ రోజు నుంచి నాలో సత్యశోధన స్టార్ట్ అయింది. ఆ వైబ్రేషన్స్తోనే నేను నాన్ వెజ్ తినడం మానేశాను 2009లో. అది నాకు ఇన్నర్ నుంచే జ్ఞానం వచ్చేసింది. ఎలా అంటే ఒక జీవిని చంపుతున్నప్పుడు చూసి అది మన ఆహారం కాదు, మన ఆహారం కోసం జీవులను చంపకూడదు అనేసి ఇన్నర్గా నాకు స్ట్రాంగ్గా వచ్చేసి 2009లో మానేశాను. అలా కానీ నాకు ధ్యానం అంటే తెలియదు, ఈ శాకాహారం ఇదేమీ తెలియదు నాకు. జస్ట్ ఇన్నర్గా వచ్చిన దాంతోనే మానేశాను నాన్ వెజిటేరియన్. సో బాబాజీని కలవాలనే కాంక్ష చాలా ఉంది. ఎంత మిరాకిల్ జరిగిందంటే 2011లో మాది మ్యారేజ్ అయింది. 9లో మానేశాను, 11లో. అప్పుడు మ్యారేజ్ అయ్యే ముందు తెలియదు తను మెడిటేషన్ చేస్తుంది, మహావతార్ బాబాజీ నాకేం తెలియదు. మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు హాల్లో బాబాజీ ఫోటో కనిపించింది.
అసలు నా ఆనందానికి అసలు అంతు లేదు. మహాతార్ బాబాజీనే ఇది చూపించారు నాకు దారి అని చెప్పేసి చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ 3 మంత్స్లోనే నేను మహాతార్ బాబాజీని కలవడం, చూడడం, తనకి నాకు అంటే పాస్ట్ లైఫ్ రిలేషన్ అన్ని తెలుసుకున్నాను. ఒకానొక జన్మలో నేను మహాతార్ బాబాజీ యొక్క శిష్యుడిని ఇద్దరం అలా సారు నేను సాధన చేస్తూ ఇప్పుడు ఈ కాలంలో ఈ జన్మ తీసుకున్నామని తెలుసుకున్నాను. మీరు డాక్టర్ వృత్తి చేస్తూ మీరు చేస్తూ మరి మీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు మీరు సమాజంలో ఉండారు. ఏదో ఒక ఆశ్రమం పెట్టుకొని మీరు లేరు. కానీ ఈ సమాజంలో మీరు ఒక డిఫరెంట్లో ఉండారు, మీరిద్దరు వేరే డాక్టర్స్ ఒక డిఫరెంట్లో ఉండారు. ఈ సమాజంలో వాళ్ళని మీరు ఎలా ఎదుర్కొనగలుగుతున్నారు? ఖచ్చితంగా ఇది పెద్ద టాస్కే అండి. సన్యాసంలో ఉండి సాధన చేయడం అనేది కొంత కష్టం, కానీ సంసారంలో ఉండి సాధన చేయడం, ఆ స్థితిలో ఉండడం అనేది చాలా పెద్ద టాస్క్. సో కానీ మనం ఎప్పుడూ కూడా ఆ స్థితిలో ఉండి ఎరిక స్థితిలో ఉంటూ సాధన చేయడం ద్వారా రోజు మేము పొద్దున్న 5 నుంచి 7 దాకా సాధన చేస్తాం, సజ్జన సాంగత్యం చేస్తాం, వీలైనంత వరకు బుక్స్ కూడా చదువుతుంటాం. ఈ మూడిటి వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి, ఇంకా వేరే ఏ ఎనర్జీ కూడా మనని డిస్టర్బ్ చేయలేదు. సో ఎప్పుడు అవేర్నెస్లో ఉంటాం, ఆ స్థితిలో ఎరకల్లో ఉన్నప్పుడు మనని ఏది డిస్టర్బ్ చేయలేదు. ఈవెన్ మన ఆ స్థితిని బట్టి పక్క వాళ్ళు కూడా మనని గుర్తిస్తారు, వీళ్ళలో ఏదో స్పెషల్ ఉంది, ఎనర్జీస్ ఉన్నాయి, వీరు దేనికి డిస్టర్బ్ అవ్వరు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, అంటే సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా నిజం తెలుసుకొని చాలా మంది వెజిటేరియన్గా మారడం, కొద్దిమంది మెడిటేషన్లోకి కూడా రావడం జరిగింది. ఈ సమాజంలో డాక్టర్స్ అంటే కొంతమందికి అపోహలు ఉంటాయి. ఆపరేషన్ లేకపోయినా ఆపరేషన్ ఉందని అంటాం, తర్వాత అవసరం లేదని చెప్పటం అనేది ఒక అపోహ ఉంటుంది. మరి దాంట్లో మీరు సత్యశోధనలో ఉండాలని చెబుతున్నారు. మరి మీ బిజినెస్ పెరుగుతుందా లేదా? మన మాస్టర్స్ మనకి ఎలా చేస్తే అంటే మన మనసు మనది ఎంత ప్యూర్గా ఉంటుందో మనకి అన్ని హెల్ప్స్ అన్ని జరిగిపోతుంటాయి. మనకి ఎక్కడ అవసరం అనేది ఉంటుందో అక్కడికి మనకి బిజినెస్ అంటే ఏంటి, మనీయే కదా, వచ్చేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇల్లు కట్టాలని సార్ అనుకున్నారు, చెప్పాను కదా సార్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కాదనను. అప్పుడు మా దగ్గర అసలు డబ్బులు లేవు ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు. ఇల్లు అంటే మేము ఇల్లు కట్టాలనుకోలేదు, ఓన్లీ పిరమిడ్ కట్టాలని తను డెసిషన్ తీసుకున్నాడు, చెప్పాడు. అరే మరి మన దగ్గర మనీ లేవు కదా ఎలా అని ఒక మాట అన్నాను, లేదు కట్టాలి అని తను ఫిక్స్ అయ్యాడు. ఓకే అని చెప్పేశాను. ఆటోమేటిక్గా మా బిజినెస్ పెరిగింది, అంటే మనీ పెరిగింది, వచ్చింది, మేము కన్స్ట్రక్షన్ చేసేసాం. ఎప్పుడైనా మనకి ఎంత మనీ కావాలో అంత మనీ మాస్టర్స్ మనకి ఇచ్చేస్తారు. అది మేము చాలా సార్లు అనుభవం పొందాం కూడా. మనకి ఇప్పుడు అవసరం ఉంది అంటే సత్యానికి సంబంధించిన అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎవరో ఒకరు ఇస్తారు, ఎవరో ఒకరి ద్వారా వచ్చేస్తుంది. మరి ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో మాంసం అన్న ఇంకా నాన్ వెజ్ అంటే ఆఫ్కోర్స్ ఏ కావచ్చు, వాటిలో మీకు ఫంక్షన్స్ జరుగుతుంటాయి, కొన్ని మీరు పోవాల్సిన అవసరం కూడా కొన్ని మిమ్మల్ని కల్పిస్తాయి, ఎందుకంటే మీరు సమాజంలో ఉండారు కాబట్టి. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళతోనే ఎలా ఎదుర్కొంటున్నారు? అలాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను కంప్లీట్ శూన్య స్థితిలో ఉంటాను, కంప్లీట్గా ఆ సుప్రీం కాన్షియస్నెస్కి కనెక్ట్ అయిపోయి ఉంటాను. ఆ తినే ఫుడ్ని నా ప్లేట్ వరకు ఆ కాన్షియస్తో ఉండేసి అదొక పవిత్రంగా భావించి ఉంటాను. సో అలాంటి టైంలో నాకు ఎలాంటి ఎనర్జీ లాస్ కాదు, ఎందుకంటే కంప్లీట్గా నేను ఆ స్థితిలో ఉంటాను. సో పక్కన వాళ్ళు తింటున్నా కూడా వాళ్ళకి మన వైబ్రేషన్స్ తెలిసిపోతాయి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్. సో ఇప్పుడు నా పక్కన ఎవరు కూడా వచ్చి తినరు, మ్యాక్సిమంగా ఎవరు, కొత్తగా ఎవరినన్నా తెలియని వాళ్ళు ఉంటారు కానీ. సో మన ఎరిక స్థితి మనల్ని ఎల్లవేళలా చూసుకుంటుంది అంత. లాస్ట్గా పత్రిజీ గారిని మీరు ఎక్కడ చూశారు? పత్రి సార్ని నేను 2011 వైజాగ్ ధ్యానమా చక్రంలో అప్పుడు చూశాను. అప్పుడు నేను కొత్త కాబట్టి అంత తెలియలేదు, కానీ తర్వాత సార్ని దగ్గరగా చూసినప్పుడు అసలు హైయెస్ట్ ఎనర్జీ ఒక ఫిజికల్ రూపం తీసుకొని వస్తే ఎలా ఉంటుందో, సార్ అంత అద్భుతమైన వ్యక్తి అని తెలుసుకున్నాను. సార్ అక్కడి నుంచి వస్తున్నారంటేనే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అసలు ఎంత హైయెస్ట్ బీయింగ్ మాస్టర్ అంటే, ఇప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ అనుకున్నాను లేకపోతే ఏదైనా బ్రెయిన్లో అనుకున్నాను అనుకోండి, అక్కడ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది, ఫిజికల్గా చెప్తారు ఆన్సర్.
చాలా రకాలుగా అలాంటి అద్భుతాలు సార్ ద్వారా జరిగాయి మాకు. అది సార్ గురించి చెప్పడం అనేది మన ఫిజికల్ వర్డ్స్ తోని సరిపోదు. ఒక అద్భుతం సార్. ఇంకా చెప్పాలంటే మనని ఇప్పుడు ఫిజికల్ గా గైడెన్స్ ఇవ్వడానికి వచ్చిన ఒక ఫాదర్ ఎలా ఉంటారు, సీరియస్ గా స్ట్రిక్ట్ గా ఉంటారు, మనల్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. అలా మనకి పత్రిజీ సార్ అనేది మనకి ఆధ్యాత్మిక తండ్రి. సో మనని అలా సీరియస్ గా ఉన్న ఎంతో అత్యున్నత స్థితికి తీసుకెళ్లడానికి మనకి అన్ని రకాల మార్గాలు బోధించారు, అన్ని విషయాలు చెప్పారు చాలా సరళంగా. ఇప్పుడు సన్యాసులు కానీ వేరే దానిలో ఎంతో కష్టపడితే కానీ ఆ జ్ఞానం దొరకదు వాళ్ళకి, కానీ మనకి చాలా ఈజీగా ఇంట్లో కూర్చొని ఆ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. సో అలా పత్రి సార్ మనకి పితామహ. సో బ్రహ్మర్షి పితామహ అనడంలో సందేహం లేదు. చాలా గొప్ప వ్యక్తి సార్. మేడం, లాస్ట్గా ఇంకొక క్వశ్చన్. మనం లైవ్లో ఉన్నాం, ఇప్పుడు ఎంతోమంది చూస్తున్నారు. సారు మీరు ఇద్దరు ఒకే బాటలో నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఎంతోమంది ఇప్పుడు వింటున్నారు, సారు ప్రోగ్రాం కూడా చూశారు. వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు చూసే వాళ్ళందరికీ? అందరూ రోజు ధ్యాన సాధన చేయండి. సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఈ 3 కూడా మనల్ని అత్యున్నత స్థితికి చేరుస్తాయి. సో ప్రతిరోజు మన భౌతిక శరీరానికి స్నానం ఎలా అవసరం, స్నానం చేయకుండా ఒక రోజు కూడా మనం ఉండలేం కదా. అలానే మన ఆత్మకి లేదంటే మనసు కావచ్చు, బుద్ధి అనుకోండి, దానికి ఖచ్చితంగా రోజు ధ్యాన సాధన అనేది అత్యంత అవసరం. అది చేసినప్పుడే మనము ఈజీగా అత్యున్నత స్థితికి, అత్యున్నతమైన జ్ఞానాన్ని అందుకోగలం. సో క్రమం తప్పకుండా రోజు సాధన చేయండి. వీలైనంత వరకు స్వాధ్యాయం అండ్ సజ్జన సాంగత్యం కూడా చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఒక మహిళ ధ్యానం చేస్తే మరి డాక్టర్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పొలిటికల్స్ కావచ్చు, ఎన్ని మార్పులు మరి వస్తున్నాయో ధ్యానం వల్ల అన్ని మార్పులు వస్తున్నాయి. మరి వైద్య రీతిలో ఉండి కూడా మరి వారు ఎంత సేవ చేస్తున్నారు, ఇటు భౌతికంగా అటు ఆధ్యాత్మికంగా. మరి ఇద్దరు భార్యాభర్తలు ఎనలేని సేవలు చేస్తున్నారు. మరొక మాస్టర్ మన ముందుండారు, చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. వారితో మనం మాట్లాడుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంచిర్యాల. మంచిర్యాల. మీ పేరు? రాజన్న. రాజన్న గారు మన దగ్గర ఉండారు. వారి యొక్క మాటల్లో మనం విందాం వారి యొక్క అనుభవాలు. చెప్పండి మీ యొక్క ధ్యాన అనుభవాలు. మంచిర్యాలలో ధ్యానం చేసుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే వాళ్ళు నన్ను ధ్యానంలోకి, మీరు ధ్యానం చేస్తే బాగుంటుంది అని అంటే, నేను యోగా చేస్తా, యోగాలో ధ్యానం చేస్తా కాబట్టి నాకు తెలుసు అని అంటుంటే, కానీ వాళ్ళు మీకు తెలియదు, ధ్యానం గురించి మీరు పూర్తిగా లోతుగా తెలుసుకోలే కాబట్టి మీరు ఒక క్లాస్ నడుతుంది, తటవర్తి రాఘవరావు క్లాస్ నడుతుంది, మీరు రాని అని చెప్పి మా వాళ్ళు తీసుకెళ్ళి నన్ను. తీసుకెళ్తే ఆయన 2 గంటలు ధ్యానం చేయించాడు. ధ్యానం చేపిస్తే అద్భుతం అనిపించింది. నీ 5 నిమిషాలు కూర్చుంటే ఏర్పలే, 2 గంటలు కూర్చుంటే పెడితే నాకు గ్యాస్ ట్రబుల్ ఉండే, దాంతో న్యాయమైంది. న్యాయమైన వాళ్ళు ఆ కాడ నుంచి నేను ధ్యాన ప్రచారానికి రథం తీసుకున్నాం. మా పిఎంసి ఇక్కడ మాస్టర్స్ అందరం కలిసి ఒక రథం తీసుకున్నాం. దాన్ని తింపడానికి అది నాకే ఆ విషయం అనేది నాకే అప్పచెప్పింది. ఈ లెవెల్ తీసుకోమంటే తీసుకొని నేనే డ్రైవర్గా దాన్ని శాఖా ర్యాలీగా అందరం కలిసి దాంతో మేము శాఖా ర్యాలీలు తీయడం, ప్రచారాలు చేయడం, పాంప్లెంట్స్ వంచడం, ఇవన్నీ అందరము ఒక తాటిగా నాన్ వెజ్ ముట్టద్దని చెప్పి పాంప్లెంట్స్ వంచడం కానీ ఇవన్నీ జరిగినాయి. జరిగితే దాన్ని మేము క్లాసెస్ సప్తాహంలో పెట్టడం, ఆ సప్తాహంలో ఎక్కడెక్కడ పెడితే అక్కడక్కడికి పోయి క్లాసెస్ చెప్పడం, ఈ సత్యం ఏంటిది అనేది అందరికీ తెలియజేయడం. మీరు నాన్ వెజ్ ముట్టద్దు, నాన్ వెజ్తోనే కష్టాలు, పత్రిసారి చెప్పిన కాడ నుంచి మేము ఈ ప్రచారం లోపల క్లాసెస్ చెప్పడం జరిగింది. నేను కూడా ఎక్కడ సప్తాహాలు పెట్టుకుని అక్కడికి క్లాసెస్ చేయడం, పోగడం, రావడం. ఈ రథం అనేది నా దగ్గరనే ఉంటే మేము 8-10 మందిని కలిసి ప్రచారాలకు పోదాం, ఎప్పటికీ తిరుగుతూ ఉంటుంటే. నాకు ఏంటంటే నాకు రేపు ఏం చేయాలి, ప్రచారానికి ఎక్కడికి పోవాలి, పాంప్లెంట్స్ ఎక్కడ వంచాలి, ఏ గుడికాడ వంచాలి, ఏ బజార్లకు పోతే బాగుంటుంది అనేది నేను నిర్ణయిస్తుంటే. రథం నా దగ్గరనే ఉంది, నేనే డ్రాప్ చేయడం కాబట్టి
అట్లా చేస్తుంటే దీనిలో నేను చిన్నప్పటి సంది కూడా మోసాలు చేయడం కానీ అవి ఏమి చేయడం కానీ కొద్దిగా మా నాన్న సత్య మార్గంలో పెంచిండు. నాకు అదే కొద్ది అనుభవం కూడా ఉన్నది. ఒకరిని మోసం చేసి సంపాదించిన డబ్బు మనకు ఉండదు. మనము కష్టపడి సంపాదించింది అది మంచిది అని చెప్పిండు. అదే విధంగా నాకు ఇక సత్యం అనేది ఏంటిది, సత్యంలో మెదిలితే ఏం జరుగుతుంది అనేది నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక తెలుసుకున్నా. ఈ తెలుసుకున్న దాన్ని ప్రచారం చేయడం, ఎప్పుడు పడితే అప్పుడు బస్ స్టాండ్లలో కానీ ఎక్కడికి పోయినా కానీ, నేను ఊరికి పోయినా కానీ ప్రచారం చేస్తూనే ఉంటా. నాకు అది ఇక చాలా అద్భుతంగా ధ్యానం చేయడం కానీ, క్లాసెస్ చెప్పడం కానీ, ఇవన్నీ నేను బోధ చేయాలి. ఒకరికి మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పాలి. మనలో ఉంచుకుంటే సార్ ఏం చెప్పిండు, దాచుకుంటే దోయబడుతుంది, మీరు పెంచుకుంటే చెప్తే పెంచబడుతుంది, ఇదే చెప్పిండు. ఆ సార్ కూడా ఇక్కడికి 2 సార్లు 3 సార్లు వచ్చిండు. రాత్రి ఇక్కడనే ఉంటే నేను అడిగిన, సార్ మీరు అందరు లైన్లు ఉంటారు, అందరు చేతులు ఇస్తారు, మీరు కొంతమందిని విడిచిపెడతారు ఎందుకు అని అడిగినాం. అడిగితే ఎందుకు విడిచిపెడతానంటే ఆయనకు ఈ ధ్యానం అనేది ఏంటిది, ఈయన చెయ్యి నాకు గలపలేదు కదా అని చెప్పి ఆయన మళ్ళా తెలుసుకోవాలి అని చెప్పిండు సారు. నేను కలుపుడు అందరికి కలుపుడు కొన్ని ఎంతమందికి విడిచిపెడతానో అంతమంది మళ్ళీ ఇలా కట్ చేస్తారు. అందుకోసం నేను చేయి కూడా కలపా, కొంతమందికే కలుపుతా అని చెప్పి అదొకటి చెప్పిండు. పత్రి సారు ఆయన ఈ జన్మ పేన జన్మలైన గౌతమ బుద్ధుడే. ఈ జన్మ తీసుకొని మొత్తం పంచి అందరికీ చాలా ధ్యానులుగా చేసారు. ఈ మంచిర్యాలలో మేము ఫస్ట్ కొద్దిమందిమే ఉన్నాం. ప్లే కార్డ్స్ పట్టుకొని పోతా అంటే వాళ్ళందరూ వీళ్ళు పిచ్చోళ్ళు అయింది, ప్లే కార్డ్స్ పట్టుకొని పోతారు, ఇది శాకాహార ర్యాలీలు అంటారు అనుకుందరు. కానీ ఇవాళ వేల సంఖ్యలో మనకు ఇక్కడికి ప్రచారానికి వచ్చారు. ఈ హాస్పిటల్లో పోతే బీమార్లు తగ్గుతలేవు, డాక్టర్లు కూడా చెప్తారు పిరమిడ్ ధ్యానం చేయండి, మీరు ధ్యానం చేస్తే ఆరోగ్యం ఉంటుంది. ఈ ధ్యానంతో నాకు ఎన్నో లాభాలు కూడా జరిగినాయి. నేను ఇవన్నీ చేసుకుంటూ పోతే నాకు ఈ సంపాదించాలి, ఈ కూడబెట్టాలి అనేది నాకు ఇప్పటికీ లేదు, అప్పుడు కూడా లేదు పెద్దగా. నేను చేసుకుంటూ పోతా అంటే అది విశ్వం అనేది నాకు సహకరిస్తుకుంటూ పోయింది. నేను చేసేది మోసం చేసో ఏదన్నా చేయాలంటే ఇలా కోట్లు ఉంటుంది నా దగ్గర. కానీ ఇప్పటికైనా నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నేను ఎవరికి సేజాపే అవసరం లేదు. నేను ఏదైతే అనుకుంటానో అది తప్పకుండా జరుగుతుంది. నేను మంచి పనికే నేను అనుకుంటా, ఏదైనా కానీ మంచి పని చేయాలి, మనం ఒకరికి సాయం చేయాలి. ఇవన్నీ పత్రిసారు నేర్పి చాలా అద్భుతమైన ఇచ్చిండు మాకు. దాన్ని పట్టుకొని మేము చాలా మంది ఇక్కడ మంచిర్యాలలో చేస్తున్నాం. సత్య మార్గంలో కూడా పోతా అంటే ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన నాకైతే వచ్చింది. నేను క్లాసెస్ కూడా పోతా ఎప్పటికీ. 7వ క్లాస్ నడవని కరీంనగర్ కానీ ఎక్కడికంటే గోదావరి కానీ బెల్లంపల్లి మందమారి మంచిర్యాల ఎక్కడికైనా క్లాసెస్ అంటే నాకు చాలా ఉత్సాహం. చెప్పాలి 10 మందికి, నా తపన అది. ఈ పిరమిడ్లది కూడా శక్తి ఏంటిది అనేది కూడా మేము యాక్సిడెంట్ జరుగుతుండే బెల్లంపల్లి చౌరస్తాని, ఇక్కడ చౌరస్తాలున్నాయి. అయితే గోదావరి కన్నా నా దగ్గర రాత ఉంటే ఏది ఉన్నా నాకు ఫోన్ అయితే నేను ఇంతమందిని పట్టుకొని పోదాం. కాబట్టి అక్కడ జరిగిన విషయం చెప్పినాక నేను ఇక్కడ కూడా పిరమిడ్లు తయారు చేయడానికి మూవ్మెంట్ చేసినాం. మనిషికి కొన్ని డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో దాదాపు 300 పిరమిడ్లు మేము చిన్నగా డివైడర్లో పెట్టినాం. దాని శక్తి ఏంటిది అనే దాని మీద అవగాహన మాకు కూడా కలిగింది. మేము ధ్యానం చేస్తాం కదా, ఆ శక్తి అనేది పిరమిడ్తోనే ఏందనేది చాలా అద్భుతమైన శక్తి ఉంటుందని చెప్పడం క్లాసులల్లో బాగా చేసుడు జరిగింది. అందరికీ ఇప్పటికి కూడా నేను చెప్తూనే ఉంటాం. మా వాళ్ళు మాస్టర్స్ చాలామంది ఇలా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా బాగా మంది వస్తారు, వాళ్ళకందరూ నేర్పుతూ ఉంటాం. ఇంటింటికి కూడా వచ్చి చెప్పగలుగుతాం. పాంప్లెట్స్ పంచుతాం. ఆదివారం ఇప్పుడు అవి నడుస్తాయి ప్రచారాలు, పాంప్లెట్స్ పంచడం కానీ అవి కానీ. ఈ సత్యాన్ని మనం పట్టుకుంటే, ఈ ధ్యానాన్ని పట్టుకుంటే సత్యం అనేది అవగాహన అవుతుంది మనకు. ఆ సత్యంతో ఏం జరుగుతుంది అనేది, ఆ విశ్వం అనేది మనకు ఏం ఇయ్యానో అది ఇస్తూ ఉంటుంది. ఇప్పటికే ఇస్తుంది, కానీ కొంతమందికి తెలియదు. ఇప్పుడు మనకు ఈ సృష్టి ఏమి ఇస్తుంది అది తెలుసుకొని మనం ఏం చేయాలి, ఎట్లా మెదలాలి, సృష్టికి తగినట్టు మనం మెదిలితే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు తెలివై అజ్ఞానం లోపల. కాబట్టి మనం ఈ ధ్యానం చేస్తే ధ్యానంతో జ్ఞానం, జ్ఞానంతో మోక్షం అని పత్రిసారి చెప్పిండు. అదే మార్గం లోపల పత్రిసారి ఆయన కోరుకున్న నెరవేరాలని మేము అందరం తపనతో ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా కానీ వెళ్ళగలుగుతాం.
దానికి వెనకాడేది లేదు. డబ్బులు కూడా ఖర్చు కూడా పెట్టడానికి కూడా వెనకాడం దేనికైనా కానీ అది ఉన్నది మాకు ఇక్కడ. అందుకే అందరూ ధ్యానం చేయాలి, సత్యం నేర్చుకోవాలి. ధ్యానం చేస్తే అది నేర్పుతూ ఉంటుంది. ఎప్పటికీ ధ్యానంలో ఉంటే మనిషి సత్యం అనేది మనకు తెలుస్తుంది. ఆ సత్యంతో ఏమేం జరుగుతుంది, మనం ఎట్లా మెదలాలి, ఏం సంగతి అంతా మన తెలుస్తూ ఉంటుంది. దాంతో మనకు అవగాహన అవుతుంది. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి సార్ రాజన్న గారు ఎంత అద్భుతంగా మరి వారు తెలుసుకొని వాళ్ళ జ్ఞానాన్ని ఎంతో మందికి సత్యం గురించి చెప్పారు. ధ్యానం అందరూ చెయ్యాలా, చేస్తేనే ఏదైనా మనం తెలుసుకోగలం. సత్యం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలా ప్రతి వాళ్ళని చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. ఇంకొక పిరమిడ్ మాస్టర్ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మంచిర్యాల. మంచిర్యాల. మీ పేరు? రాజేష్. రాజేష్ గారు మన దగ్గర ఉన్నారండి. చూడండి రాజేష్ గారు, ఎంతో మంది చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో ఉండడం, మన ఇద్దరం లైవ్ చూస్తున్నారు. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, మీలో మార్పు చెప్పండి మీ మాటల ద్వారా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిరమిడ్ ఛానల్కి మేము కృతజ్ఞతలు చెప్తాం మా ఫ్యామిలీ తరపున. ఎందుకంటే మేము ఈ ఛానల్ చూసి మెడిటేషన్ లాగా వచ్చినాం మా ఫ్యామిలీ మొత్తం. మా అమ్మకి 2022 సెకండ్ కరోనా వేవ్లో టెన్షన్స్ వల్ల లైట్గా పెరాలసిస్ వచ్చింది అన్నట్టు అమ్మకి. అప్పుడు మాకు తెలియదు అది పెరాలసిస్ అని తెలియదు మాకు. ఎందుకంటే కుంటుకుంటూ నడుస్తుంది, పొక్కల నొప్పులు కావచ్చు అని మన ఆర్థో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇది పెరాలసిస్ అని చెప్పడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకు అక్కడ డాక్టర్ చెప్పారు, మీరు మెడిటేషన్, కూరగాయలు, భోజనాలు ఎక్కువ తినండి అని చెప్పారు. సో అప్పుడు మెడిటేషన్ గురించి ఏం తెలియదు. కాకపోతే అమ్మ టీవీలో ఛానల్స్ సెర్చ్ చేస్తా అంటే మన పిఎంసి ఛానల్ చూడడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్ మా అమ్మ వచ్చింది ఛానల్ మెడిటేషన్లకి. మా అమ్మ చూసింది. ఫస్ట్ మా అమ్మ చూసి మెడిటేషన్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత నేను అమ్మ స్టార్టింగ్ నుంచి మా అమ్మ నాన్ వెజ్ అనేది తినది. కాకపోతే ఈ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల ఇట్లా జరిగింది అన్నట్టు. తర్వాత పిరమిడ్ కానీ క్లాసెస్ జరిగినప్పుడు 2023లో మన కరీంనగర్లో వంశీకిరణ్ సార్ది 1 డే వర్క్షాప్ జరిగింది. అక్కడికి తీసుకెళ్ళామని అమ్మ చెప్పినప్పుడు నేను మా చెల్ల వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళాము అన్నట్టు. సో అక్కడ సార్ క్లాస్ విన్నాక ఇక మెడిటేషన్ గురించి, ఈ నాన్ వెజ్ గురించి సార్ క్లాస్ చెప్పినప్పుడు విని నాలో ఒక క్వశ్చన్, అసలు నాన్ వెజ్ ఎందుకు తినాలి, తింటే ఎందుకు తప్పు, అసలు ఎందుకు తినకూడదు, అది దాని గురించి నేను యూట్యూబ్లో మన పత్రి సార్ వీడియోస్ కొన్ని చూశాను. సో అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదనిపించి నేను కూడా నిర్ణయం తీసుకొని 2023 ఫిబ్రవరి 1 నేను అనుకొని నేను నాన్ వెజ్ బంద్ చేయడం, మెడిటేషన్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మా ఫ్యామిలీలో ఇప్పుడు మా అమ్మ, నేను, మా చెల్ల వాళ్ళం అందరం మెడిటేషన్ చేస్తున్నాం. మీ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? మా అమ్మ ఇప్పుడు ఈ పెరాలసిస్ వచ్చింది కదా, ట్రీట్మెంట్ తీసుకున్నాక డైలీ 2 టాబ్లెట్స్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే టాబ్లెట్లు బంద్ చేస్తే మళ్ళీ సేమ్ 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మెడిటేషన్ స్టార్ట్ చేసినాక ఇప్పటికీ ఈ 3 ఇయర్స్ కంటిన్యూ, ఇప్పటివరకు ఒక టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు. ఇప్పుడు ధ్యాన ప్రచారం జరిగినప్పుడు ఇక్కడ సండే మన మంచిర్యాల పిఎంసి వాళ్ళు ధ్యాన ప్రచారం కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అమ్మ డైలీ వెళ్తుంది, నాకు వీలైనప్పుడు నేను కూడా వెళ్తున్నాను. అలాగే మన పిఎంసి వాళ్ళు కండక్ట్ చేసిన ఈ కరీంనగర్, వరం, పెద్దపల్లి ఇట్లా ఎక్కడ కండక్ట్ చేసినా కూడా మేము ధ్యాన ప్రచారం చేయడము, మాకు దోస్తులకు కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకు కూడా ధ్యానం గురించి, ధ్యాన ప్రచారం గురించి చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా మా ఇంట్లో సప్తాహారాలు కూడా పెట్టించాము. లాస్ట్ ఇయర్ కూడా సప్తాహారం పెట్టించాము. ఇప్పుడు మొన్న కూడా అయిపోయింది, 1 వీక్ అవుతుంది సప్తాహారం చేసి. సో మాకు తెలిసినంత వరకు 2 ఇయర్స్లా ఇప్పుడు చాలా మంచిగా ఉంది. అంతకుముందు ప్రతి చిన్న ప్రాబ్లానికి టెన్షన్ పడుడు అట్లాంటివి ఉండే. ఇప్పుడు ఏంటంటే మనం చాలా పీస్ఫుల్గా, ఆరోగ్యంగా కానీ మన ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయవచ్చు. ఏదైనా మన మంచి కోసమే దాన్ని అట్లా పాజిటివ్గా తీసుకొని మన లైఫ్ అనేది ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఇంతకుముందు గందరగోళంగా ఉండే ధ్యానంలో రాకముందు. ఎందుకు సమస్య వస్తుందో తెలియదు, ఎందుకు బాధపడుతున్నో తెలియదు, ఎట్లా జీవిస్తున్నానో తెలియదు. కానీ ధ్యానంలోకి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి సంఘటనని మన మంచి కోసమే అనుకొని మనం దేనికోసం, మనం అసలు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తేనే మనం ఈ సత్యానికి దగ్గర అవుతామని తెలుసుకొని
ఈ సత్యాన్నే మనం పట్టుకోవాలి, ఇట్లాంటి ప్రపంచ విషయాల మీద అంత ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదని గ్రహించి దీనికోసమే మేము చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, దాని అన్వేషణలో ఉన్నాం. మరి మీ అమ్మగారి పేరేం పేరు? అమ్మ పేరు దేవేంద్ర. ఇప్పుడు ఉన్నారా ఈరోజు? ఉన్నారు. వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి రాలేదు. మరి మీ కుటుంబం మొత్తం మారారా? అందరం మారాం. నాన్ వెజ్ కూడా మారారా? నాన్ వెజ్ బంద్ చేసినాం, 2 years అవుతుంది. పిరమిడ్ నిర్మాణం చేశారా? పిరమిడ్ నిర్మాణం చేయలేదు కానీ ఇంట్లో మాత్రం మన రాగిది 2x2 పిరమిడ్స్ 2 ఉన్నాయి. మళ్ళా అట్లాగే మా ఇంటి దగ్గర కూడా ఒకటి పిరమిడ్ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి చేస్తుంటాం. ఇప్పుడు మీరు చాలా చిన్న వయసు, పని చేసుకోకుండా ధ్యానం అని తిరిగితే అన్నం కావాలి కదా, కావాలా వద్దా? మరి ఇప్పుడు ధ్యానం చేయాలా అన్న పని చేసుకోవాలా? మనం ధ్యానం చేస్తుంటే మనకు వచ్చేది ఆటోమేటిక్గా వస్తుంది, దాని గురించి ఆలోచించి పని చేస్తే కదా వచ్చేది. పని చేస్తున్నాం కదా ఆల్రెడీ. మనం పని చేసే కాడ ఇప్పుడు నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను ప్రైవేటు. ఇప్పుడు మా ఆఫీస్లో 35 members వరకు ఉంటారు. నేను ఒక్కనే మెడిటేషన్ చేస్తా ఉంటా. మా ఆఫీస్లో బర్త్డేస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ per month 2-3 times మా ఆఫీస్లో భోజనాలు పెడతారు అన్నట్టు. నాన్ వెజ్ పెట్టినప్పుడు నన్ను అంటారు, నాన్ వెజ్ నీకు ఈ ఏజ్లో నీకు అవసరమా, ఈ ధ్యానం ఏంది, ఇదేంది, తినచ్చు కదా అది అని అంటారు. అంటే నేను అంటాను కదా, అసలు మీరు ఎప్పుడు బంద్ చేస్తారు మీరు అని నేను వాళ్ళని ఉల్టా క్వశ్చన్ వేయడం జరుగుతుంది అన్నట్టు. సో అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మేక కోడి ఉన్నది ఎందుకు, దేవుడు సృష్టించి తినడానికే కదా అని వాళ్ళు అంటారు. సో అది సృష్టించి ఆ క్వశ్చన్ నన్ను వేసి డిస్కషన్ కూడా జరిగింది. అప్పుడు నేను ఉల్టా వాళ్ళని అడుగుతున్నాను, ఇప్పుడు మనము మేక కానీ కోడి కానీ మొక్కి కోస్తాం కదా, నువ్వు మైసమ్మకో పోషమ్మకో మొక్కిన దాన్ని నువ్వెందుకు తింటున్నావు అని నేను ఉల్టా వాళ్ళని అడగడం మొదలుపెట్టాను. సో మళ్ళా మనము అంతకుముందు పూజ చేస్తారు కదా, పూజ చేసినా కాడ మరి నువ్వు పళ్ళు పూలు ఎందుకు మొక్కుతున్నావు అని నేను ఉల్టా అడిగినాను. అసలు మనం ఎందుకు మొక్కుతున్నావు, దేని అక్కడ ఎందుకు దేవుడు బలి ఇవ్వడం లేదు, ఇక్కడ ఎందుకు ఇస్తున్నాము, ఎందుకు తింటాము అనేది నేను వాళ్ళని క్వశ్చన్ చేయడం ఒకటి. రెండోది, ఏ జీవైనా మనం ఎలాగ స్వేచ్ఛగా బతకడానికి వచ్చినామో ప్రతిదీ అలాగే స్వేచ్ఛగా బతకడానికే వచ్చింది తప్ప దాన్ని మనం కోసుకొని తినడానికి కాదు. దాన్ని అట్లా చంపడం, దాన్ని అది కూడా దానికి బాధ పెయిన్ అనేది ఉంటుంది. మనకు తెలియని ఇంకొక పొల్యూషన్, దాన్ని ఆ బాధ వల్ల మన పాపాలు కర్మలు వస్తాయి. కాబట్టి అట్లా కోసుకొని తినడం కరెక్ట్ కాదు అని నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నన్ను అడిగినప్పుడల్లా నేను అదే క్వశ్చన్ చెప్తాను, వాళ్ళు నన్ను అంటారు, నేను ఇలా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓకే, లాస్ట్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం లైవ్లో ఉండం, ఇద్దరం లైవ్లో ఉండం, ఎంతోమంది చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. నీలాంటి పిల్లలు, ధ్యానం చేయని పిల్లలకి నువ్వేం సమాధానం చెప్పు. ఇప్పుడు మన స్టడీ పర్సన్గా చూసుకుంటే మాత్రం 100% ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనకి ఏకాగ్రత వస్తుంది. ఎందుకు అని అంటే మనం ఎన్నో ఆలోచనలు చేసుకుంటూ మనం ఒక పని చేయాలన్నా చదవాలన్నా కూడా దాంట్లో మనకు రిజల్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మనము ధ్యానం చేసినప్పుడు మన అనవసరమైన ఆలోచనలన్నీ తగ్గుతాయి. కాబట్టి మనం చదివే దాని మీద ఫోకస్ పెట్టి ఇంకింత మంచి బెటర్ రిజల్ట్ వస్తుంది. మళ్ళీ జాబ్ విషయానికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఇంటర్వ్యూస్ జరిగినా అక్కడ వర్క్ చేసే ప్లేస్లో కూడా టెన్షన్స్ కానీ టార్గెట్లు ఉంటాయి అన్నట్టు. సో ప్రతి దాంట్లో ఈ ధ్యానం లేని వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టెన్షన్స్ పడడము, ఎలా జరుగుతుందో ఏందో అని మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదే మనం మెడిటేషన్ చేస్తే మన మీద మనం నమ్మకం పెరుగుతుంది, నేను చేయగలను అని వస్తుంది. మనం ఏ పని అయినా ఎక్కడైనా కూడా చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్తాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ పాంప్లెంట్ ఇవ్వడం అనేది చాలా నామూషంగా అనిపించింది. ఫస్ట్ ఒక 2-3 సార్లు చాలా సిగ్గా అనిపించింది. తర్వాత అది ఆటోమేటిక్గా పోయింది. ఇప్పుడు ఫ్రీగా వెళ్ళి ఇచ్చేస్తా. వాళ్ళు తీసుకున్నా తీసుకోకుండా నాకు ఇస్తున్నా. వాళ్ళు కొంతమంది అయితే ముఖం మీద అని తలూపి పాంప్లెట్ కూడా తీసుకోరు. కానీ వాళ్ళ ఇష్టం. మన బాధ్యత చెప్పడం వరకే. వాళ్ళు తీసుకోవడం వాళ్ళ ఇష్టం అనుకొని మళ్ళీ ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా మనం పాజిటివ్గా తీసుకోవడం వెళ్ళడం వల్ల మనం చేయాలనుకున్న వర్క్ కూడా 100% కంప్లీట్ అవుతుంది. కాబట్టి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం.
పిఎంసి ఛానల్ చూస్తున్నా, మన సార్ వీడియోస్ చూస్తున్నా, అందరి పిఎంసీలో వచ్చే మాస్టర్స్ అన్ని వీడియోస్ నేను చూస్తూనే ఉంటా. మళ్ళీ బుక్స్ కూడా కొని చదవడం జరుగుతుంది. ఒక మంచి సంస్థలా మాకు దొరకడం నిజంగా మా అదృష్టం అని కోరుకుంటున్నాను. నేను నా గురువు అంటే మన పత్రి సార్ చెప్పారు కదా, మన శ్వాసే మన గురువు అని. సో నువ్వు ధ్యానంలోకి ఎలా వచ్చడానికి గురువు ఎవరు? అట్లా అనుకుంటే మన మన వంశీకిరణ్ సార్ క్లాస్ విన్నాకే వచ్చాను కాబట్టి. అట్లానే మన పిఎంసీలో అందరు మాస్టర్స్ వింటూనే ఉంటారు. రామ్ మాస్టర్ క్లాసెస్ వింటా, న్యూటన్ సార్ క్లాసెస్ ఉంటా, మన ప్రభు సార్ కూడా కేశవ్ అవి కూడా వింటూనే ఉంటాను అని చేస్తా కూడా. మరి మీ తొలి గురువుకి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో. వంశీకిరణ్ సార్కి రియల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఆ రోజు ఆ క్లాస్ విన్నా వెంటనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వంశీకిరణ్ సార్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మరి యూత్ ధ్యానం చేస్తే ఏం జరిగిద్దో, ధ్యానంలో ఎన్ని పెను మార్పులు ఉన్నాయో, ఎన్నో విషయాలు మరి ఆ బాబు చెప్పడం. ధ్యానం చేయాలా, పని చేసుకోవాలా, ఉద్యోగం కూడా చేసుకోవాలా, చదువుకోవాలా, చదువుకుంటే టెన్షన్స్ అన్నీ తగ్గుతాయని చెప్పారు. మరి చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. ఇంకొక పిరమిడ్ మాస్టర్ మన ముందున్నారు, వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు శంకర్, సిరిగారపు శంకర్. నేను మొట్టమొదలుగా ధ్యానంలోకి 2011లో వచ్చినాం. నాకు ధ్యాన పరిచయస్తులు నా ధ్యాన గురువు ఎంఎల్ రాము గారు. ఎంఎల్ రాము గారి ఆఫీసు మా ఆఫీస్ పక్క పక్కకు ఉండేది. అప్పుడు నేను జాబ్ చేసేది. సారు ధ్యానంలో కూర్చుంటూ ఉంటే నాకు అప్పుడు యాక్చువల్గా నా జాబ్ పర్పస్లో కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం ఉండి సార్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్కి అప్పటికి ఒక 2 months అవుతుంది మేము వెళ్తున్నాం. మేము మా మిస్సెస్ నేను ఇద్దరం వెళ్ళేది. అక్కడికి వెళ్తున్నప్పుడు మా ఇద్దరు బండికి యాక్సిడెంట్ అయింది. మా బండికి మేడం ఉన్నారు. అప్పుడు రామ్ సారు నాకు ధ్యానం చెప్పడానికి సాహసిస్తలేరు. ఎందుకు అంటే నేనేమో ఒక ప్రొఫెషనల్లో ఉన్నా. నేను స్పోకెన్ ఇంగ్లీష్కి వస్తే నేను అప్పుడు మైక్రో ఫైనాన్స్లో జాబ్ చేసేది. నేను ఒక 3 స్టేట్స్కు ఆడిట్ హెడ్గా ఉండేది. అయితే సార్ చెప్పడానికి సాహసిస్తలేరు. ఆ యాక్సిడెంట్ అందుకే జరిగిందేమో. అప్పుడు పట్టుకున్నాడు మమ్మల్ని, ఇక దొరికిండ్రు వీళ్ళని. అదే రోజు ధ్యానంలో కూర్చోబెట్టడం వల్ల మాకు ఆ నొప్పులన్నీ రిలీజ్ కావడం. అప్పటికి సార్ రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటారు. మేము పోయిన తర్వాత మేము ఆయన చేసినంతసేపు కూర్చునేది, ఆయన లేచిన తర్వాత మా క్లాస్ చెప్పేది. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల సారు మా ఇద్దరికి మా ధ్యాన కుటుంబం అయిపోయింది. ఎంఎల్ రామ్ గారికి ప్రత్యేక అభివందనలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మొన్న ధ్యానం నేర్పి రాము గారు, రాము గారు హైదరాబాద్లో పిఎంసీలో ఉంటారు. రీసెంట్గా వచ్చిండ్రు బెల్లంపల్లి, కాల్ చేసిండ్రు. ఒక 2 days బ్యాక్ బెల్లంపల్లి ఉన్నారు, ఫోన్ చేసిండ్రు. అట్లా మేము మెడిటేషన్లో 2011 రావడం, వచ్చిన ఒక 2-3 months లోపలనే మేము శుద్ధ శాకాహారులుగా మారిపోవడం. మా ధ్యాన కుటుంబం, మా భార్య, నేను ఒకసారి రావడం, మా పిల్లలు కూడా శాకాహారులుగా మారిపోవడం. పత్రిజీ ప్రతిసారి వస్తున్నప్పుడు ఇక్కడ మేము పత్రిజీ వచ్చిన అప్పటి నుండి మంచిర్యాల వదిలే వరకు వెంబడి ఉండడం. అట్లా పత్రిజీతో మా భార్యకు చాలా అంటే సార్కు మంచి సాన్నిహిత్యంగా ఉండడం, తనకు కొంచెం కనెక్టివిటీ ఎక్కువ ఉండేది. నేను కొంచెం సంశయస్తుంది కాబట్టి నన్ను ఒకసారి చెప్పింది కూడా, నీ సంశయం మానుకో, నువ్వు ఇతరుల విషయంలో జోలికి ఓకే ఎక్కువ అని ఒకసారి సందర్భంలో వచ్చినప్పుడు చెప్పిండ్రు. తర్వాత పిరమిడ్ కట్టమని సార్ ఆదేశించిండ్రు. 2017లో 16లో నేను స్టార్ట్ చేసినాం. ఇల్లు పిరమిడ్ కలిసి కట్టినాం. 17 December 4 నాడు గురువు గారు రావడం, మేము ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక 1/2 kilometer దూరంలో సార్ను కోలాటాలతోని సన్నాయిలతోని తీసుకొని వెళ్తే ఒక విచిత్రమైన సంఘటన ఏంటి అంటే, సారు వస్తున్న 2 నిమిషాలు 5 నిమిషాల ముందే మేము పోయేటప్పుడు మిర్చి బజ్జీ అంటే సార్కి చాలా ఇష్టం కాబట్టి మా భార్య అంటే వేడి ఉంటేనే తింటాడని చెప్పి అప్పుడే చేసి ఒక డబ్బాలో పెట్టి కిచెన్లో పెట్టేసింది. కొత్త ఇల్లు అప్పుడే మేము వస్తే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత సీదా ఇంట్లోకి వచ్చేసి చేతులు మేము పట్టుకున్నాం, తీసేసుకొని వంట రూమ్లోకి పోయి డబ్బా మూత తీసి మిర్చి తీసుకొని వచ్చి పిరమిడ్ ఇనాగ్రేషన్ చేసిండ్రు సార్. అది తిని మిర్చి తినుకుంటూ వచ్చి పిరమిడ్ ఇనాగ్రేషన్, అది చాలా అంటే మరవలేము.
మేము మరవలేని సంఘటన. చాలా సారు మనసును అంటే బాగా కనెక్టివిటీ. ఎంతమంది ఉన్నది ఇట్లా అని ఏం చేస్తున్నావు చెప్తున్నావా చేస్తున్నావా అని. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం ఇప్పుడు పిరమిడ్లో రెగ్యులర్గా డైలీ ధ్యానానికి అందరు వస్తారు. మేడం ఈరోజు ఇద్దరం ఒకసారి అంటే మా ఇన్సిడెంట్ మా ఇద్దరికి ఒకసారి నేర్పిండ్రు. మేమిద్దరం స్పోకెన్ ఇంగ్లీష్ కారణం కానీ అది కాదు యాక్చువల్గా. ఇక దాని అంతరార్థం ఇక పరమార్థం అవన్నీ రకరకాలుగా ఇక మనం ఎక్కువ టైం తీసుకోలేం కాబట్టి సార్ ఇక అంటే మేడం గారి వాళ్ళ పౌర్ణమి మౌనం తను దాదాపుగా ఆ రోజు నుండి 14 సంవత్సరాల నుండి ప్రతి పౌర్ణమికి మౌనం. అట్లనే ఒకసారి ఇల్లు కోసమని మౌన ధ్యానం ఒక 51 రోజులు మౌనంగా ఉన్నది. ఆ ఎనర్జీలో ఇల్లు కట్టడం అదే అప్పుడు సార్ ఆదేశించారు. యాక్చువల్గా మేము పిరమిడ్ కట్టాలి అని చెప్పేసిండ్రు. ఆ పిరమిడ్ ఇప్పుడు రెగ్యులర్గా ధ్యానానికి వస్తారు సార్. అంటే మన రెగ్యులర్గా అంటే లేడీస్ వస్తారు జెంట్స్ వస్తారు. ఇప్పుడు కూడా ఈరోజు నడుస్తుంది ఆల్రెడీ. తను మౌనంగా ఉంది కాబట్టి రాలేకపోయింది. అంటే మేము వాస్తవానికి అంటే నేను వ్యాపారం ఉద్యోగం అనుకున్న తర్వాత నేను వాస్తవంగా నా వ్యాపారానికి మనం ఉన్న ఈ స్పిరిచువాలిటీకి అపోజిట్. కానీ అందులో మాకంటూ ఒక గుర్తింపు ఉంది. అంటే చేసే వ్యాపారంలో మనం ఒక ధర్మబద్ధమైన ఉంటాము అనేది అంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే ఒక రికగ్నిషన్ ఉంది. పిరమిడ్ మాస్టర్స్ చెప్పితే అంటే వాళ్ళు ధర్మంగా ఉంటారు, వాళ్ళు మోసం ఉండదు అట్లా అంటే అందులో కూడా మాకు ఆనందం ఉంది. చేసే వ్యాపారంలో కానీ చేసే వ్యవహారాలలో కానీ ఈ అంటే ధ్యానానికి ఆ శక్తి ఉంది. అంటే ఎదుటి వాళ్ళు మనం అనుకుంటాం కదా సార్ అంటే వాళ్ళు ఇది చేస్తే వాళ్ళకి ఇట్లుంటారు అని అట్లా లేదు. ధ్యానం చేస్తే చేసే వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉంటారు అనేది అది తెలుసు. అంటే ఇక్కడ మంచిర్యాలలో దాదాపుగా ఎక్కువ ఫ్యామిలీస్ సార్ కూడా మరి ఎందుకో తెలియదు కానీ ఇక్కడ చాలా ఫోకస్ చేసేది. అంటే రెగ్యులర్ కాంటాక్ట్ మంచిర్యాల అంటే సార్ అది మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. అంటే సార్ ప్రతిసారి వచ్చేది. లాస్ట్ 2021లో కూడా మాకు బాగా టైం ఇచ్చిండ్రు. అప్పుడు నాకు ఒక సంతోషకరమైన మర్చిపోలేని ఇంకో సంఘటన ఏంటంటే నా డ్రైవింగ్లో మా కారులోనే సార్ను మొత్తం వచ్చి నుంచి రిసీవ్ చేసుకొని సెండ్ ఆఫ్ చేసే వరకు అది నా లైఫ్లో నేను మర్చిపోలేను. అందులో ఇంకోటి సార్ మేము అప్పుడు జూలై 2022 4 తారీఖు నాడు డార్మేటరీ ఇనాగ్రేషన్ కూడా పిలిచిండ్రు మమ్మల్ని. మేము కూడా అప్పుడు మా మిస్సెస్ని మేము ఇద్దరం వెళ్ళినాం. సార్ను అప్పుడు కలవడం అది చివరిసారిగా. తర్వాత సరే అది అంత కారణ జన్మలు వాళ్ళ గురించి మనం మాట్లాడేంత జ్ఞాన పరిధి కాదు మనది. కాకపోతే సారు పదాలు పట్టుకున్నాం, అదే మార్గంలో ఉన్నాం. మాకు అదే వ్యవహారంలో కూడా ఆ గుర్తింపు ఉన్నది సార్. అంటే ధ్యానం అంటే మన ఆత్మ ఉద్ధరణకే కాకుండా మన జీవిత ఉద్ధరణ, మన వంశ ఉద్ధరణ, మన సమాజ ఉద్ధరణ అన్నిటికీ అంటే ఆ జ్ఞాన పరిధి అంటే ఆ ఆత్మకి ఎంత శక్తి పెరుగుతుందో అది సార్ చెప్పేది అదే కదా సార్. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్లనే మోక్షం. ఆ సెంటిమెంట్ అది చాలా గొప్పది. ఇప్పుడు అంటే రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ సప్తాహాలు జరిగినప్పుడు మా వంతుగా సార్ వాళ్ళు మా సొసైటీ నుండి వాళ్ళు చెప్పిన అదే మేము వెళ్ళడం మనకు మనతో సహాయమే కానీ జ్ఞానమే కానీ పంచడం అది నేర్చుకున్నాం. అంటే మేము యాక్చువల్గా అంటే ఇంకొక విషయం చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఒక భక్తుని సార్. అంటే ఆ భక్తికి పరిపక్వతనే ధ్యానం నాకు అర్థమైపోయింది. ఆ భక్తి పరిపక్వం చెందిన తర్వాతనే నాకు ఈ మార్గం దొరికిందని, ఇది ఈ మార్గమే ఫైనల్ అని. అంటే ఇది మన ఆత్మకు ఎంతో ఉపయోగపడుతుంది జన్మజన్మల. అంటే ఒక వ్యవహారాలలో ఈరోజు కూడా మేము ఒక సంఘటన అంటే చెప్పరు నాకు తెలియదు కానీ మేము ఒక సమావేశంలో ఉన్నాం సార్. ఈరోజు జరిగిన సంఘటన సమావేశంలో ఉన్నాం. వాళ్ళందరూ ఒక పెద్ద మొత్తంలో వాళ్ళందరూ ఉంటే మా బ్రదర్ నేను ఆయన అంటున్నాడు వాళ్ళేమో ఒక 100 సంవత్సరాల ముందున్నారు అని నేనన్నా. వాళ్ళు 100 సంవత్సరాల ముందు కాదే, వాళ్ళంతా రాక్షసత్వంలో ఉన్నారు, వాళ్ళు క్రూరత్వంలో ఉన్నారు. మనము ఆత్మపరంగా నువ్వు అంటున్న దానికంటే ఎన్నో 100 సంవత్సరాల ముందున్నామని అంటే చెప్తున్నా. అంటే సంభాషణ మేము అంటే జనరల్గా ఎప్పుడైనా సరే ఒక ఆత్మజ్ఞానులు కలిస్తే ఆత్మజ్ఞానం గురించి మాట్లాడతాం. ఈ ఆత్మజ్ఞానం ఇచ్చిందే ఇంత గొప్ప గురువు గారు. ఆ గురువు గారికి 100,000,000 వందనాలు. ఆ గురువు గారి రుణం మనం తీర్చుకోలేం. అందులో అది నాకు ఇంకా సంతోషకరమైన విషయం. పిల్లలు శాఖాహారులు ధ్యాన మార్గంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా అంతే కట్టుబడి ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ పిఎంసి ఛానల్ కూడా మేము పిఎంసి ఛానల్ షేర్ హోల్డర్స్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ గారు. చాలా అద్భుతంగా మీ లైఫ్ చెప్పారు. యాక్సిడెంట్తో స్టార్ట్ అయ్యి
మరి చాలా అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకున్నారు. మరి చూశారు కదండి, ఒక వ్యక్తి ధ్యానంలోకి వస్తే ఎన్ని మార్పులు జరుగుతాయో వారి మాటల్లో మనం విన్నాం. ఇంకొక మాస్టర్ మన ముందుండారు, వారి యొక్క విషయాలు మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ధ్యాన భారతం కార్యక్రమాన్ని. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు సత్యవతి సార్. సత్యవతి గారు ఉన్నారు మన దగ్గర, వారి యొక్క మాటల్లో మనం విందాం. అమ్మ, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమేమి జరిగినాయి మీ మాటల్లో చెప్తాల్లి. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు, పత్రి మేడంకు, వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను 2011లో ధ్యానానికి వచ్చిన. ఎట్లా వచ్చిన అంటే సోరియాసిస్ ఉండేది నాకు, కాలుకు, ఒక కాలుకే ఉండేది. అది అరకాలుకు ఇట్లా దురద పెట్టేది. ఆ దురద పెట్టి ఇట్లా గోరు దిగి సెప్టిక్ అయ్యి అట్లా చీమచ్చి అట్లా ఇబ్బంది పడుతున్నప్పుడు మా సిమ్నామ్మాయికి తెలుసు అన్నట్టు ధ్యానం చేస్తే తక్కువ అవుతుంది అనేసి ఆమెకు తెలిసినప్పుడు ఆమె నన్ను పిరమిడ్కి తీసుకొచ్చింది. అయితే మేము మంచిర్యాలలోనే ఉంటాం. అగ్గిభీమయ్య సార్ వాళ్ళ ఇంటికి పిరమిడ్కు వచ్చి 3-4 గంటలు కూర్చుండేదాన్ని. అట్లా నాకు తగ్గింది. ఇంకా టాబ్లెట్లు మానేసిన, రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నా. అట్లా ధ్యానం వల్ల లాభాలు మనకు ఆరోగ్యపరంగానే కాదు, ధ్యానం అంటే మనం ఎవరో తెలుసుకోవడానికే ధ్యానం చేసుడు. ఇది ఎందుకు ఇట్లా మరి, ఇది ఒక టర్నింగ్ పాయింటే అనుకోవాలి ధ్యానంలోకి రావడానికి. అయితే ఈ ధ్యానం వల్ల లాభాల కోసమే అనే మనం ఆశించే చేయొద్దు, మనం ఎవరో తెలుసుకోవడానికే ధ్యానం చేయాలి. ఇది చేయడం వల్ల మనకు ఆత్మజ్ఞానం కలిగి దేనికి టెన్షన్ పడము. అంతా ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళది, అది తెలుసుకుంటాం. మన స్వారం మనకి ఇంత జ్ఞానం ఇచ్చిండు కదా, ఇది ధ్యానం చేయడం వల్లనే మనకు అర్థం అవుతుంది. అటుగా చెప్తేనే అర్థం కాదు, అది చెప్పినప్పుడు మరి పట్టుకోవాలి, ధ్యానం చేయాలి. చేసినప్పుడే మనం దాని ఫలితాలు పొందగలుగుతాం. అట్లా నేను అనేక ఫలితాలు పొందిన, ఒక ఆరోగ్యమే కాదు చాలా ఫలితాలు పొందిన. అయితే నేను ఒక సంఘటన చెప్పేది అట్లా అది లాభాలు పొంది ఇట్లా ఆరోగ్యపరంగా మనకు మైండ్ మంచిగా ఏది దేనికైనా బాధపడము. అట్లా ఈ ధ్యానం చేసే క్రమంలో మా అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నది. ఇంకా నాకు ఈ విషయం తెలిసిన వెంటనే లోపల నుంచి ఒక సంతోషం వస్తుంది, బాధ వేస్తలేదు, దుఃఖం వస్తలేదు, సంతోషం వేస్తాను. లేదు, కట్నం ఇచ్చేసాం. సంతోషం వేస్తుంది. ఎవరైనా ఎంత బాధపడతారు, మన ధ్యానం లేకముందు బాధపడ్డేమో, అప్పటికే ధ్యానం చేస్తున్నాం కాబట్టి బాధ లేదు, లోపల ఒక సంతోషం. వాళ్ళని దగ్గర తీసినాము. మనం పెళ్లిలో ఎట్లయితే చేస్తామో అవన్నీ కార్యక్రమాలు చేసినాం. మేము కట్నం గుడిచినాము ఒక 50 లక్షలు. వాళ్ళు హైదరాబాద్ ఇల్లు కొనుక్కున్నారు, హ్యాపీగా ఉన్నారు, పిల్లలు ధ్యానం చేస్తారు. మా ధ్యాన కుటుంబం, నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. వాళ్ళందరూ ధ్యానం చేస్తారు, బాబు చేస్తాడు, కోడలు చేస్తుంది, అంతా హ్యాపీ. మరి మీరు, మీ కుటుంబం హ్యాపీ, మీరంతా హ్యాపీ, మీకు సోయాసిస్ కూడా తగ్గిపోయిందని చెప్పారు. మరి ఎవరికైనా ధ్యానం నేర్పుతున్నారా మీరు? మరి ఎవరికి నేర్పుతున్నారు చెప్పు. పిరమిడ్ కట్టినాము, పిరమిడ్కి వస్తారు, బోర్డు పెట్టినాము. ఎప్పుడంటే అప్పుడు పొద్దున 5 నుంచి సాయంత్రం 7 గంటల దాకా చేసుకోవచ్చు అని బోర్డు పెట్టినాం. అందులో వాటర్ పెడతా, మేము ఉన్నా లేకున్నా వచ్చి ధ్యానం చేసుకోమని చెప్తాం. మళ్ళీ అయిన వాళ్ళందరికీ పాంప్లెంట్ ఇస్తూనే ఉంటా, సప్తాహం పెడుతూనే ఉంటా. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చే వాళ్ళు వస్తారు, వింటారు. నేను వాళ్ళు ఇట్లా కూర్చుండి మాట్లాడతారు. టైము పని ఇడిచిపెట్టుకొనైనా ముచ్చట్లు పెట్టడానికి టైం ఇస్తారు. ధ్యానానికి రమ్మంటే వాళ్ళు ఇష్టం వస్తారు, మనం చెప్పుడు మన బాధ్యత. నువ్వు రావు అంటారు, నేను రావు అన్నా నేను వాళ్ళ ముచ్చట్లకు నువ్వు మా దాంట్లో కలవాలి అంటారు. సరే ఊపుతా అంతే. మరి ఇక శాకారం గురించి చెబుతున్నావా? శాకాహార ర్యాలీలకు వెళ్తాం,
శాకార గురించి చెప్తాం, చుట్టాలకు చెప్తాం. ఇంకా మనకు తెలిసింది చెప్పడమే మన పని. సార్ను చూసావా? సార్ను చూసినా మా ఇంటికి పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చిండ్రు. అప్పుడు సారు ఏం అడుగుతాడు, తను ఎక్కడి నుంచి వస్తాడు, ఏం తింటాడు, ఆయన మనల్ని ఏం అడుగుతాడు, ఆయనతో ఏం మాట్లాడాలి అనేది మా అవగాహన లేదు. అంటే అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, ఇప్పుడున్నది చూస్తా. అట్లా సార్ వచ్చిండ్రు, పిరమిడ్ అది ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసి కాసేపు ధ్యానం చేసినాం పిరమిడ్లో. నీ అనుభవాలు చెప్పు అన్నాడు. నీకు అన్ని తెలుసు, మళ్ళీ నీకే ఎందుకు చెప్పాలి అనుభవాలు? నీకే అన్ని తెలుసు, మళ్ళీ నీకే అనుభవాలు ఎందుకు చెప్పాలి? గురువునే అన్న నాకే అని తెలుసా అని ఇట్లా కళ్ళల్లో చూసిండు. నీకే అని తెలుసు, మళ్ళీ నీకే ఎందుకు చెప్పాలి? ఇగో ఈ పిల్లకు పెళ్లి చేయాలి, నాకు సోల్మేటే కావాలంటాంది అని అడిగిన. అందరు సోల్మేట్లే అన్నాడు. గంతే. ఇంకా సార్తో ఫోటోలు దిగినాం, వెళ్ళిపోయిండ్రు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక గృహిణి మరి ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు జరుగుతాయో, ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఇంట్లో పాప మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా సంతోషంగా హ్యాపీగా యాక్సెప్టింగ్ చేశారు మరి మేడం. ఎన్ని అంటే ధ్యానం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఒక గురువుని ప్రశ్నించారు, మీకు అన్నీ తెలుసు నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి. అంటే ఎంత జ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు. ఇంకొక మాస్టర్ మన ముందుండారు, చూస్తూనే ఉండి ధ్యాన భారత కార్యక్రమం. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు కొట్టి శంకరయ్య. నేను సింగరేం కాలేజీలో పనిచేస్తుంటాను, సీనియర్ మైనింగ్ సర్దార్గా. మేము 2011లో ధ్యానంలోకి వచ్చాం, మా అమ్మాయి ద్వారా, మౌనిక ద్వారా. ఇంతకుముందు చెప్పినట్టుగా మా మిస్సెస్కు సోరేసిస్ ఉండే మిస్సెస్ గారే మేడం. సోరేసిస్ మా మిస్సెస్ పేరు సత్యవతి. మేము మంచిర్యాలలో ఉంటామండి, మంచిర్యాలలో ఉంటాం. ఆమెకు సోరేసిస్ వచ్చిన వలన అదే ఎన్ని మందులు వాడినా కానీ, హోమియోపతి అలోపతి మందులు వాడినాము, తక్కువ కాలేదండి. చాలా క్రిటికల్ అయిపోయింది. మా అమ్మాయి వరంగల్లో కాలేజ్ చేసినప్పుడు ఇది మెడిటేషన్ క్లాస్కి వెళ్ళేది. ఆ మెడిటేషన్ క్లాసులో ఏ జబ్బు అయినా కానీ ధ్యానం ద్వారా తగ్గింపు చేసుకోవచ్చు అని ఆమె తెలుసుకున్నది ఒక పాంప్లెంట్ ద్వారా. అమ్మ ఇట్లా ధ్యానం ద్వారా ఈ యొక్క డిసీజ్ తగ్గింపు చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత, సరే నేను కూడా సరే ఇంటి మందులు వాడినాం, ఇది వట్టిది అన్నట్టు నేను కొట్టిపారేసాను. నేను సరే ఏదేమైనా కూడా సరే తీసుకెళ్దాం, ఇట్లా పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే తగ్గింపు అవుతుందని అన్న తర్వాత మంచిర్యాలలో అగ్గిభీమయ్య సార్ గారి పిరమిడ్లకు మా మేడంను తీసుకెళ్ళేది. నేను తీసుకెళ్ళి రోజు ధ్యానం చేయించుకొని నేను కూడా ధ్యానంలో కూర్చుండేది. కూర్చున్న తర్వాత ఆమెకు మంచి రిజల్ట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మాకు అనిపించింది, సరే మేము కూడా పిరమిడ్ కట్టుకోవాలి అనే ఉద్దేశంతో మంచిర్యాలలో పిరమిడ్ కట్టామండి. ఇల్లు కూడా కట్టుకున్నాం. ఇల్లు గృహప్రవేశానికి బ్రాహ్మణులు లేకుండా, వ్రతాలు నోములు లేకుండా మేము మా యొక్క మంచిర్యాల పిఎస్ఎం వారి ఆధ్వర్యం లోపల ఒక 200 మందితోటి గృహప్రవేశం చేశామండి. అప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు మా అక్కయ్య ఉండి, తమ్ముడు బ్రాహ్మణులు లేరు, ఎవరు లేరు, వ్రతాలు లేవు, ఏందిరా ఇదంతా ఏంటిదంటే, అక్కయ్య అది దానికన్నా ఇది పెద్ద గొప్పది ధ్యానము, దీనివల్ల బాగుంటుంది అని వాళ్ళకు సమాధానం చెప్పడం జరిగింది. ఆ యొక్క గృహప్రవేశానికి ఎటువంటి హింస అన్నటువంటిది, అహింస అన్నటువంటిది ఏం చేయకుండా మేము ఆ కార్యక్రమం నెరవేర్చినాం. పత్రి సారు వచ్చారు పిరమిడ్ ఓపెనింగ్కి, చాలా బాగున్నది. సార్ వచ్చి చూసిండు, అన్ని పిరమిడ్లు ఓపెన్ చేసుకుంటూ వచ్చాడు. సార్ మరి ఉండడా లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము మెయిన్ రోడ్ నుంచి మంచిగా తీసుకెళ్ళినాం సార్. తీసుకెళ్ళి చూసేసరికి మీ ఇంటికి నేను పేరు పెట్టాను, శ్రీ సత్య ధ్యాన నిలయం అని. సార్ వచ్చి ఇట్లా చూసిండు, ఒక్కసారి చూపు చూసిన తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నీళ్ళు పెట్టమన్నాడు, స్నానం చేస్తాడు. సార్ అయితే ఆగడనుకున్నాం, నీళ్ళు పెట్టి స్నానం చేసిండు. చాలా మంది మన మాస్టర్స్ వచ్చారు, ఒక 60-70 మంది మాస్టర్స్ వచ్చారు అక్కడికి.
పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు స్నానం చేశారు సార్, రెస్ట్ తీసుకున్నాడు. మా ఇంట్లో మాకు చాలా సంతోషకరమైన విషయం. మా ఇంట్లో అంతసేపు ఆగుతాడని అనుకోలే అసలు. చాలా హ్యాపీ అనిపించింది. ఆ స్నానం చేసిన రెస్ట్ తీసుకున్నారు, పిరమిడ్ ఓపెనింగ్ చేసిండు. మళ్ళీ అక్కడ తర్వాత ఇక్కడ మంచిర్యాలలో పెద్ద క్లాస్ పెట్టారు. అది జరిగింది. నేను సింగరేలు ఇస్తాను. మళ్ళీ రెండోసారి నాకు షుగర్ ఉండేది, 372 షుగర్ ఉండేది. ఆ షుగరు మెడిటేషన్ ద్వారా నేను తగ్గింపు చేసుకున్నాను, డైట్ ఫాలో అయ్యి. నేను సింగరేణిలో పనిచేస్తా కాబట్టి మా తోటి ఉన్న కొలీగ్స్ వాళ్ళకు మీరు ధ్యానం చేయండి, శాకాహారంలో మారండి, మా నాన్ వెజ్ తినకండి, మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తూ ఉంటాను నేను. మారుతారంటే మారే వాళ్ళు మారుతున్నారు. వాళ్ళు కొంతమంది ఇక వాళ్ళు మేము తినకపోతే ఎట్లుంటుంది అని వాళ్ళు కొంతమంది అట్లా అంటుంటూ ఉంటారు. అది ఇక ఇంత అవకాశం. మీరు ధ్యానం అనేది ఎవరి ద్వారా వచ్చారు? నిజంగా చెప్పాలంటే ధ్యానం రావడానికి మా చిన్నమ్మాయి మౌనికే కారణం అండి. మరి మౌనిక గారికి ఈ సందర్భంగా మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు? మౌనిక గారికి మా బిడ్డ, ఆమెకు థ్యాంక్స్. అమ్మాయి, ఈ ధ్యానం నీ ద్వారా వచ్చినందుకు చాలా మేము ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మాది ధ్యాన కుటుంబం. మా కోడలు చేస్తుంది ధ్యానం, మా కొడుకు చేస్తున్నారు. రీసెంట్లీగా వాళ్ళకు 41 days ఏది ధ్యానం పెట్టుకున్నారు. 41 days కంప్లీట్ అయింది నిన్నటికే. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మొన్న కడతాలు కూడా వచ్చినప్పుడు మా కొడుకు ట్రూత్ ఫర్ యూత్ రామ్ మాస్టర్ క్లాస్ విని వాటి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ భార్యని కూడా తీసుకొచ్చి వాళ్ళు ఈ 41 days మౌన ధ్యానం సక్సెస్ఫుల్ చేసిండు. వారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చేస్తున్నా మా కొడుకు కోడలకు. మీరు ఇప్పుడు పాప ద్వారా ధ్యానంలోకి వచ్చారు, ఆనందాన్ని పొందారు. సార్ కూడా మీ ఇంటి దగ్గరగా మీరు అనుకున్న దానికంటే సార్ వచ్చి మీకు హ్యాపీనెస్ చేశారు. మరి మీరు ఆనందాన్ని ఎలా అయితే పొందారో ఆ ఆనందాన్ని మరి ఇతరులు కూడా పంచుతున్నారా? సరే, ఇతరులకు పంచుతున్నాం. ధ్యానం వల్ల ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శాకాహారులుగా మారండి, జీవహింస చేయొద్దు. జీవహింస అయితే చాలా పాపము. ఆరోగ్యంగా మేము బాగుపడ్డాం కాబట్టి మీరు కూడా బాగుంటే బాగుంటుంది అని వాళ్ళకి చెప్తున్నాం సార్. మా డ్యూటీలో కానీ మేము ఎటు వెళ్ళినా కానీ మా బండిలో మా బైకులో పాంప్లెంట్ పెట్టుకొని ఏ ఫంక్షన్లకు వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరికి చేస్తూనే ఉంటాం. మేము మా ప్రయాణం ఇదే. నేను రిటైర్మెంట్ తర్వాత కూడా పూర్తిగా ఈ ధ్యాన సేవకే, ధ్యాన ప్రచారానికే నేను వినియోగిస్తాను సార్. ఇప్పటికైనా టైం ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఒక పెళ్లిలో ఉండి భాస్కర్ రాజు గారు ఫోన్ చేయగానే అసలు మనకు టైం ఇవ్వండి సార్, 6 గంటల వరకు వస్తానంటే కొన్ని పనులు విరమించుకొని కూడా ఈ అవకాశాన్ని ఇంతటి ప్రోగ్రాం నేను మిస్ చేయకుండా వచ్చినందుకు భాస్కర్ రాజు సార్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈ పిఎస్ఎస్ఎం మేము డైలీ చూస్తూనే ఉంటాం, పిఎం ఛానల్. మేము వేరే ఛానల్ ఏం చూడమండి. మా మేడం అదే పెడతాం, ఎప్పుడు అదే పెట్టమంటారు. ఎవరైనా వచ్చినా కానీ అదే ఛానల్ పెట్టి వినిపిస్తాం ఇంటికి వస్తే. ఈ సీరియల్ చూస్తే బాగుండదు, టెన్షన్గా ఫీల్ అవుతారు అని వాళ్ళకి చెప్తుంటాం మేము. మరి సారు ఒక్క నేర్చుకొని ఎంతో మందికి నేర్పారు సారు. మరి మీరు ఎంతమందికి నేర్పాలనుకుంటున్నారు? సార్, అంతమంది మీరు చెప్పడమే మన బాధ్యత. సార్ ఏమన్నారంటే ఒకరిని మొదలుపెట్టి ఈరోజు లక్షల మంది, కోట్ల మంది పిఎంసి ద్వారా దేశాలు విదేశాల్లో కూడా ఈ ఛానల్ చాలా అభివృద్ధి చెందింది. మేము ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాం సార్, విత్తనం వేయడం మన బాధ్యత. సారు విత్తనాలు వేసుకుంటే వేయండు, ఏ విత్తనాలు అయితే మొలుచుకున్నా ఈరోజు ఇంతాయి వాటి ఇంతే అన్నట్టుగా ఇది జరుగుతుంది. మా యొక్క బాధ్యత ధ్యాన ప్రచారము, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పత్రిజీ గారు ఇచ్చిన నినాదంతో మేము ముందుకెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు మీరు అనేక సార్లు చెప్పారు, ఏది మేము ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, ఎన్నో జగత్తులు మేము చేస్తామని చెప్పారు. మీరు లాస్ట్గా మరి ఎంతోమంది మీరు చెప్పేది వింటున్నారు, ఇప్పుడు మనం లైవ్లో ఉండం, వారికి ఏం సందేశం ఇస్తారు? సందేశం అంటే సార్,
మనిషి ఉన్నాడంటే ఆయన ఆధ్యాత్మికంగా ఉండడమే ఈ రోజులలో చాలా గొప్ప విషయం. ప్రాపంచికంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. సార్ చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా రెండు ఉండాలి మానవ జన్మ ఎత్తినప్పుడు అని సార్ చెప్పేది. మేము చెప్తూనే ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా మేడం గారు బయట అసలు తిండి తినదు, బయట తిండి అసలు తినదు. ఆమె ఏది పాత్ర శుద్ధి ఏది ఈ శుద్ధి ఆమెకు చాలా ముఖ్యం. ఈమె పాత వంటలని అవన్నీ పక్క పెట్టేసినాం, తీసేసాం. ఇప్పుడు ఈ రోజుకైనా కానీ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఆమె అక్కడ తినదు, ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తినాలి ఈ ఫంక్షన్లకైనా కానీ. ఎందుకంటే పాత్రలు వాళ్ళు నాన్ వెజ్ అనే పాత్రలు ఉంటాయి కాబట్టి ఆ పాత్రలు ఆమె అసలు తినదు. ఇక సందర్భం నేను ఎందుకంటే తినే అబద్ధం ఆడదు సార్, ఎందుకంటే శాకాహారం తింటాను కొన్ని, ఎందుకంటే డ్యూటీ చేస్తున్నా కాబట్టి కొన్ని తిన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను కూడా ఆ టైం అయితే అబద్ధం ఆడద్దు. నేను మా మేడం కూడా తెలుసు, అందరికీ తెలుసు. అంటే శాకాహారమే తింటాను, కాకపోతే ఇక డ్యూటీ చేస్తున్నా కాబట్టి కొంచెం టైంకి తినాలనే ఉద్దేశంతో తింటున్నాను. సార్ ఇంత అవకాశం ఇచ్చినందుకు పిఎంసి వారికి చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ. మరి చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఎంత అద్భుతమైన మరి మాస్టర్స్ మనకి చెప్పారు. ఒక ఏ మాస్టర్ని కూడా కదిలించినా కూడా ఒక గంగా ప్రవాహం లాగా వెళ్తుంది వారి యొక్క జ్ఞానం. మరి ఒక సోయాసిస్ కానీ తలనొప్పి కానీ ఎన్ని మాస్టర్స్ ఎన్ని రకరకాలుగా మనకి చెప్పడం జరిగింది. ఎంతో మంది మాస్టర్స్ మనం తీసుకున్నాం. మరి ఇంకొకసారి ఇంకొక చోట మనం ఇంకొక మాస్టర్తో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.